దేవుడు మనకి అగ్ని పరీక్ష పెడితే అగ్ని పరీక్షలో మనం మేలిమి బంగారంలాగా ఉండాలి అని సహజంగా మనం వింటూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనకి అగ్ని పరీక్షలు పెడితే ఆ అగ్ని పరీక్షల్లో కాలిపోకుండా మనం మేలిమి బంగారంలాగా ఉండాలి అని మనం ఉపదేశంలో వింటూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో 2 మాటలు ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఎవరెవరు ఏ విధంగా కట్టుచున్నారో రాశాడు. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెలగల రాళ్ళు, బంగారము, వెండి మొదలైన వాటితో అనేకులు కట్టుచున్నారు. అయితే ఎవరెవరు ఏ విధంగా కట్టుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దినమున అగ్నియే దాన్ని పరీక్షించును, తేటపరుచును. ప్రభువు ప్రతివాడు ఎలాగో కట్టుచున్నాడో లేదా కట్టుకున్నాడో దాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడని రాయబడి ఉంది. మనకు తెలుసు, అది చాలాసార్లు చెప్పాను నేను. అది అపోస్తలుడైన పౌలు కొరింథీలోకి రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. అదే అగ్ని పరీక్ష. ఇక్కడ మన పనిని మనం ఎలా కట్టుకున్నామో తేటపరిచేదానికి అగ్ని ఉపయోగించబడింది. సో దీన్ని అనుసరించి మనం ఏం వింటూ ఉంటామంటే, దేవుడు ఒకవేళ నీకు నాకు అగ్ని పరీక్ష పెడితే అందులో మనం కాలిపోకుండా శుద్ధ సువర్ణంలాగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, బలంగా ఉండాలి అని మనం వింటూ ఉంటాం. అయితే పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయంలోనే ఒకసారి చూడండి. ఈ 1వ అధ్యాయంలో పరీక్షల గురించే ప్రస్తావిస్తాడు. అవసరాన్ని బట్టి అగ్ని లాంటి శ్రమలు కలుగుచున్నాయి అని మీరు తెలుసుకోండి. నానా విధమైన ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి, కొంత ఇబ్బంది పడుతున్నారు, అయినా మీరు బాధపడకండి అని ఆ తర్వాత మాటల్లో చెప్తాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. ఆగు తల్లి, అక్కడ పాయింట్ ఉంది, అందుకే నేను ఆగమంటున్నా. అగ్ని పరీక్షకు నిలవాలి, కాలిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని 1 కొరింథీ పత్రిక 3:12లో చదువుకున్నాం. ఇక్కడ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధిపరచబడుచున్నది కదా అంటాడు. ఇక్కడ ఆ మాటకు అర్థం ఏంటంటే, బంగారం అగ్ని చేత పరీక్షింపబడుతుంది అనేది వాస్తవం, అగ్ని చేత పరీక్షింపబడుతుంది అనేది వాస్తవం. అయితే ఇంకొక వాస్తవం ఏంటంటే, ఆ అగ్ని చేతనే అది శుద్ధీకరణ పొందుతుంది అనే విషయం మనకు గ్రహింపగలగాలి. హల్లెలూయా. అగ్ని పరీక్షకు నిలవాలి అంటే ఆ నిలిచేదానికి తగినట్టుగా మనల్ని అగ్నే సిద్ధపరుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అగ్ని పరీక్షకు మనం నిలవాలి అంటే మనల్ని అగ్నే శుద్ధీకరిస్తుంది, అగ్నే నిలబెడుతుంది. ఒక వచనం ప్రశ్నను ఇస్తే ఒక వచనం జవాబు ఇస్తుంది. అగ్ని పరీక్షకు ఎలా నిలవగలుగుతాను నేను అంటే అగ్నే నిలుపుతుంది. అందుకే అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మార్పు చెందుతాను. అంటే శోధనలు, శ్రమలు, ఇబ్బంది కొలిమి మనల్ని శుద్ధ సువర్ణంగా మార్పు చెందేటట్టు చేస్తుంది. కాబట్టి
అగ్ని పరీక్షకు భవిష్యత్తులో మనం నిలవాలంటే ముందు అగ్ని చేతనే మనం సిద్ధపరచబడాలి. ఏవేవి మనల్ని శుద్ధీకరిస్తాయి? మొట్టమొదటిది, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి లైన్ చెప్తుంది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. రైట్, అక్కడ పెట్టు ఆ విషయం. మన దేవుడు అగ్ని. రెండవది, పరిశుద్ధాత్మ అభిషేకము మనల్ని శుద్ధీకరిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకము, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మాభిషేకం. అపోస్తలుల మీదకి ఆయన ఎలా దిగి వచ్చాడని రాసుంది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న 3 సంగతులు, 3 రకములైన అగ్ని. సింపుల్ మెసేజ్, బాగా తీసుకోండి మైండ్లోకి. ఇది మన శుద్ధీకరణ కొరకు, రేపు ఎదురయ్యే అగ్ని పరీక్షలో మనం నిలుచుట కొరకు, ముందుగానే దేవుడు మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న 3 విధములైన అగ్ని. మొట్టమొదటిది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తను పండుగ నాడు వారంతా మేడగది మీద గ్యాదర్ అయినప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 దినాలు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరటం కోసం కనిపెట్టుకున్నారు. ఆ వాగ్దానపు నెరవేర్పు 10వ రోజు వారు పొందారు. వారంతా కూడి ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మరి వెలుగుతో నింపబడింది. అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారు దాదాపు 14-15 రకాల భాషలతో, అన్య భాషలతో దేవుణ్ణి మహిమపరిచారు. బాగా గమనించాలి. అగ్నిగానే వారి మీదకి ఆయన వచ్చాడు. మీరు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిస్మం పొందుతారు అని యోహాను చెప్పాడు. అవునా? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీరు బాప్తిస్మం పొందుతారని చెప్పాడు. సో శుద్ధీకరణకు దేవుడు వాడుతున్న మొదటి అగ్ని అభిషేకము. ఓకే, నంబర్ 1. నంబర్ 2, రెండవది, శుద్ధీకరణ కొరకు దేవుడు వాడుతున్న మరొక అగ్ని ఆయన వాక్కు, దేవుని వాక్యం. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బ్రద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటాడు. కాబట్టి శుద్ధీకరణ కొరకు ఆయన మనకి వాక్యమును ఉదకము చేత స్నానం చేయించడానికి వాక్యాగ్నిని, వాక్య ఉదకాన్ని మన కొరకు సిద్ధపరిచాడు, అది మనకు అనుగ్రహించాడు. సో మన శుద్ధీకరణ కొరకు దేవుడు వాడిన లేదా వాడుతున్న మరొక అగ్ని వాక్యాగ్ని. చూడండి, మనలో ఏ చెత్త, ఏ కల్మషం దాగి ఉన్నా వాక్య ఉపదేశం వెలువడుతున్నప్పుడు కాల్చబడతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మారుమూలలో దాగిన చెత్తని కూడా సమస్తము కాల్చగల శక్తి అగ్నికి ఉంది కనుక ఆ అగ్ని పేరు వాక్యాగ్ని. ఓకేనా? మనం నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే అనే పాటలో, తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. నా కన్నుల కన్నీరు. ఈ పాటలో మనం తన వాక్యముతో
నన్ను కాల్చిన, వాక్యంతో కాల్చడం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంతో కాల్చడం ఏంటి అంటే ఇదే, మన ఆంతర్యంలో దాగి ఉన్న చెత్తని, కల్మషాన్ని కాల్చేసే శక్తి వాక్యానికి ఉంది. కాబట్టి వాక్యం ఒక అగ్ని. మూడవ అగ్ని శ్రమలు. ప్రియులారా, మనుషుల వ్యక్తిత్వాల్ని మనం పరీక్షించుకుంటే చిన్ననాటి నుంచి నానావిధ బాధల్లో, శ్రమల్లో నలిగిపోయి ఆ శ్రమల కొలిమిలో పెంచబడినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాలు ఒక రకంగా ఉంటాయి. చిన్ననాటి నుంచి ఏ నొప్పి బాధ తెలియకుండా, ఏ సెగ తగలకుండా, ఏ అగ్ని తగలకుండా ప్రశాంతంగా పెరిగిన వాళ్ళ మైండ్ సెట్లు వేరుగానే ఉంటాయి. చిన్ననాటి నుంచి కూడా ఏ విధమైన శ్రమని రుచి చూడకుండా, ఏ నొప్పి తగలకుండా పెరిగినటువంటి వాడు అహంభావిగా, గర్విష్టిగా, ఇక వేరే వేరే మార్గాల్లో వాడు కనబడతాడు. చిన్ననాటి నుంచి నానావిధ శ్రమల చేత కొట్టబడి, గాయపరచబడి నలిగిపోయిన వాళ్ళ వ్యక్తిత్వం దీన మనసు, వినయం, సాత్వికం, మృదుత్వం అన్నీ వస్తాయి. మామూలుగా లోకపరంగా చూసుకున్నా కూడా, అవునా? మనం అనుకుంటాం, ఆయనకి ఎందుకు తెలియదండి పాపం, కష్టపడి పైకి వచ్చినాడు, ఆయనకి మన బాధలు తెలుసు అందుకే అట్లా స్పందిస్తున్నాడు అంటాం. కష్టం అనే అనుభవం తెలియకుండా ఒకడు పెరిగాడు అనుకో, వాడికి ఏం తెలుసురా మన బాధలో? ఏనాడన్నా వాడు పడితే కదా. వాడికేరా బాబు, శ్రీమంతుడి బిడ్డ, సమృద్ధి కలిగిన వాడి సంపన్నుడి బిడ్డ, వాడు చిన్ననాటి నుంచి కూడా సమృద్ధిగా పెరిగాడు కాబట్టి వాడికి మన బాధలు తెలియదు అనుకుంటాం. అదే కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు, కష్టపడి పైకి వచ్చాడు, అందరి బాధలు తెలుసు ఆయనకి, అందుకే ఇలా స్పందిస్తున్నాడంట. సో శ్రమలు మన వ్యక్తిత్వాన్ని శుద్ధిపరుస్తాయి. అందుకే దేవుడు తప్పనిసరిగా శ్రమలని వాడుకుంటాడు మన విషయంలో, మన క్షేమాన్ని కోరి, మన మేలు కోరి. మనం వాటి నుంచి విడుదల పొందాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటాం. అందరి సోపాదే, నాకు బాధలు ఎక్కువ ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, నాకు అయ్యి అని ఎక్కువ వేదన పడతా ఉంటారు. తప్పులేదు, బాధను అనుభవించేవాడికి తెలిసిదని ఇప్పుడే కదా చెప్పాను. ఇవన్నీ నాకు బాగా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ అది తప్పనిసరి అవసరతను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడని ఆలోచన చేయం. అదే పేతురు పత్రికలో చెప్పాడు, అవసరాన్ని బట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది, అవసరాన్ని బట్టి నీకు ఆ శ్రమ వచ్చింది, అవసరాన్ని బట్టి నీకు ఆ సమస్య వచ్చింది, అవసరాన్ని బట్టే నీకు ఆ బలహీనత వచ్చింది, అవసరాన్ని బట్టే నీకు ఆ ఇబ్బంది వచ్చింది, అవసరాన్ని బట్టే ఆ నింద వచ్చింది, అవసరాన్ని బట్టే ఆ అప్పు అయింది, అవసరాన్ని బట్టే ఆ బలహీనత నీకు సంప్రాప్తమైంది. నువ్వు ఏది అన్నా చెప్పు, అవసరాన్ని బట్టే అని చెప్తాను నేను, ఎందుకంటే వాక్యం అదే చెప్పింది కాబట్టి. ఈ విధంగా మనకు అనుగ్రహించబడేటువంటి సకల విధములైన శ్రమలన్నీ కూడా ఏకమై మనకు మేలు తీసుకొని వస్తాయి, మన మేలుకే జరుగుతాయి. ఇది తిరుగులేని సత్యం. కాబట్టి దేవుడు మన శుద్ధీకరణలో వాడే మూడవ అగ్ని శ్రమలు. అదే అక్కడ చెప్పాడు, అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు. ఈ అగ్ని లాంటి శ్రమలో మనల్ని పూర్తిగా కాల్చేయటానికా, లేకపోతే మనలో ఆ మస్టు మాలిన్యాన్ని కాల్చేయడానికా? ఏం కాల్చేయడానికి? అదే చెప్పాడు అన్నమాట, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. బంగారం ఒక విధమైన రాతి నుండి తీస్తారు. ఆ రాతిలో బంగారము మరియు మట్టి రెండు మిక్స్ అయి ఉంటుంది. బంగారం కొట్టోళ్ళు వాళ్ళు చేసే వర్క్ తెలుసుగా తమ్ముడు, నీకు వంశీ తెలుసుగా, రెండు కలిసి మిక్స్ అయి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, బంగారం ఒక రాతి నుండి తీస్తారు. అందులో తీసే ముడి బంగారంలో బంగారము మరియు మట్టి లేదా మాలిన్యం లేదా మురికి లేదా మస్టు మిక్స్ అయి ఉంటుంది. అది రెండు మిక్స్ అయి ఉన్నప్పుడు దాంతో నగ చేస్తే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ మట్టి బంగారం యొక్క బలాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. నంబర్ 1, ఆ మట్టి లేక ఆ మురికి మాలిన్యం
బంగారం యొక్క తేజస్సును ఆపేసే అవకాశం ఉంది. అంత చెమకాయింపు ఉండదు. అర్థమైందా? ఆ మట్టి బంగారం యొక్క విలువను చాలా తగ్గించే అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు బంగారంలో గట్టితనం రావాలంటే మట్టి తొలగిపోవాలి. లేకపోతే బంగారం అయినా సరే అది మెత్తగా ఉంటుంది, అది అంత పటిష్టంగా ఉండదు. మట్టి మిక్స్ అయితే సిమెంట్ బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. కాబట్టి బంగారం అంటే పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిత్వం, మట్టి అంటే భూ సంబంధమైంది. ఈ పరలోక సంబంధిలో ఈ భూ సంబంధమైన మట్టి కొంత మిళితమై ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పరలోక సంబంధిగా దేవుని రికార్డులోకి ఎక్కినటువంటి ఈ మనుష్యుడు లేక నువ్వు నేను ఎక్కడి వారంగా నిర్ణయించబడ్డా, మన పౌరత్వం ఎక్కడిది అంటే అక్కడిది. కానీ ఇక్కడ ఉన్నాం, మట్టి లోకంలో ఉన్నాం. బంగారమే, మనల్ని అందరినీ నా బంగారాలు అని రాసుకున్నాడు. దేవా, నన్ను బంగారు తల్లి బంగారు తండ్రి అని ముద్దాడావుగయ్యా, మరి ఎందుకయ్యా నన్ను ఇలాగా కొలిమిలో కాలుస్తున్నావు అని అంటే, నువ్వు బంగారానివే కానీ కొద్దిగా మట్టి మిక్స్ అయి ఉంది, అందువల్ల గట్టితనం నీలో కొరవడింది. అందుకని ఈ అగ్ని పరీక్ష చేత లేదా ఈ అగ్ని చేత నీలో ఉన్న ఆ మట్టిని తొలగించే పని చేస్తున్నాను. మట్టి ఎక్కడిది? ఇక్కడిది. బంగారం బంగారం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి, పరలోక మహిమకు సాదృశ్యంగా ఉంది బంగారం. దేవునికి మహిమ. అదేందన్నా బంగారం అంటే ఇంకా పరలోకం అంటున్నా, బంగారం కంటే విలువైనవి చాలా ఉన్నాయి అని మీరు అంటారేమో. బంగారం కంటే విలువగా ఎంచబడ్డది ప్లాటినం ఒకటి ఉంది. ప్లాటినం బంగారం కంటే కూడా ఖరీదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్లాటినం స్టీల్, ఒరిజినల్ స్టీల్ లాగా ఉంటుంది. ప్లాటినంతో ఎవరైనా హారం చేయించుకున్నారు అనుకో, హారం చేయించుకొని, వడ్డాణం చేయించుకొని, చెవులకి చేయించుకొని, నెత్తి మీద ఇది చేయించుకొని, దేంతో? ప్లాటినంతో. పెళ్ళికి వెళ్ళారు అనుకో, మెంటల్ది ఏంటి అన్ని స్టీల్ పెట్టుకొని వచ్చింది అనుకుంటారు. ఇక ఆమె మనిషికి చెప్పుకోవాలి, అక్కయ్య ఇదేంటో తెలుసా, స్టీల్ అనుకున్నారు ప్లాటినం అని చెప్పుకోవాల్సి వచ్చింది. అదే గోల్డ్ పెట్టుకుందనుకో, అది రోల్డ్ గోల్డ్ అయినా సరే, చాలా పెళ్ళిళ్ళలో కనబడేది అదే. చాలామంది అమాయకంగా మోసపోతూ ఉంటారు. ఆమె చూసావా ఒళ్ళంతా దిగేసింది, బుస్సే, అంతా రోల్డ్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఒరిజినల్ గోల్డ్ పెట్టుకొని రావచ్చు, కానీ భర్త చెప్తాడు అన్నమాట, ఈ గోల్డ్ ఉంటే నిన్ను సాగు కొడతారు, అందుకని రోల్డ్ గోల్డ్ వేసుకో, ఒరిజినల్ ఉంటే ఉంది, అంతగా ఎవరైనా డౌట్ వచ్చి అడిగితే ఇంటికి వచ్చి చూపిద్దాం, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? చాలా వరకు పెళ్ళిళ్ళలో మనకు కనపడేదంతా బుస్సు గోల్డే, అంటే రోల్డ్ గోల్డ్. కాబట్టి బంగారు వర్ణం ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ అయినా సరే దాని విలువే. అదేందో మరి, దాని వర్ణం తగిలితేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అంతకంటే విలువైన ప్లాటినం అదంతా ఎన్నిక చేయబడదు. కాబట్టి ఇప్పుడు టాప్లో ఏది? బంగారమే. సో బంగారం పరలోకానికి, మట్టి భూలోకానికి గుర్తు. ఈ రెండు మిక్స్ అయిన వాడే మనిషి, ముఖ్యంగా రక్షింపబడినవాడు పరలోక పౌరుడు, పరలోక సంబంధి లేక బంగారం. వాడు ఈ భూమిలో ఉన్నాడు, భూ సంబంధమైన ఆదాము సంబంధమైనటువంటి జీవం ఇంకా వాళ్ళలో పనిచేస్తున్న కారణం చేత కొంత మట్టి సంబంధమైన లక్షణాలు, మెంటాలిటీ, మైండ్ సెట్ ఉంటుంది, కొంత మట్టి వాసన ఉంటుంది. ఇది ఏమేం చేస్తుంది? బంగారానికి బలం తగ్గిస్తుంది, బంగారానికి వన్నె తగ్గిస్తుంది. ఈ మట్టితో అలాగున అమ్మటానికి మనం పెడితే దాని విలువ తగ్గుతుంది. అవునండి, ఇందులో మట్టి చాలా ఉంది, ఇది అంతా శుద్ధి చేసుకొని అంతా దీన్ని మేలేం చేయాలంటే ఎంత అయింది, ఎంత చాకిరి. ఇందులో మురికంతా తీసేసి మంచి బంగారం పక్కకు తీయాలంటే ఇప్పుడు ఇంత ఉంది, ఇదంతా మురికంతా పోయేసరికి ఇంత అయింది, మా గాడ కుదిరిద్ది, ఇంత ఇస్తాం అంటారు. దానికి ఎక్కువ విలువ ఉండదు. కాబట్టి దానికి తేజస్సు రావాలన్నా, దానిలో గట్టితనం రావాలన్నా, దానికి విలువ సరిగ్గా ఉండాలన్నా అదేం చేయబడాలి? మాలిన్యం అంతా తొలగిపోయి మేలిమి బంగారం కావాలంటే ఏం చేయాలి?
తప్పదు, ఇక దాన్ని అగ్నిలో పెట్టాల్సిందే. కాబట్టి అగ్ని పరీక్షలో మనం శుద్ధ సువర్ణంగా రేపు అక్కడ కనబడాలి అంటే, అక్కడ అగ్నిలో మనం శుద్ధ సువర్ణంగా కనబడున్నట్లు భూమి మీదనే ముందు మనల్ని అగ్నిలో వేసి కాల్చి మురికి తీసేసి శుభ్రపరిచి అక్కడ తీసుకొని నిలబెట్టి చూసుకుంటాడన్నమాట. ఓకేనా? ఈ కారణం చేతనే భక్తులైన వారు అగ్ని వంటి శ్రమలకు గురి అవుతూ ఉంటారు. నేను చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఎంత ప్రశాంతంగానన్నా ఉంటూ భవిష్యత్తులో శ్రమ రాదని గ్యారంటీ లేదు. ఒకవేళ ఇప్పటికీ శ్రమల్లో నలిగిపోతా ఉన్నావు అనుకో, భవిష్యత్తులో విడుదల రాదని గ్యారంటీ లేదు. విడుదల రాదన్న గ్యారంటీ ఉందా? తప్పకుండా విడుదల వస్తుంది. దేవునికి మహిమ. శ్రమ పొందుతున్న వానికి శ్రమ శాశ్వతం కాదు, సుఖపడుతున్న వానికి సుఖము శాశ్వతం కాదు. ఏదో అందరూ కలిసి చెప్పండి మళ్ళీ ఒక్కసారి. శ్రమల కొలిమిలో ఉన్నవానికి ఆ శ్రమ, అంతే కదండి. బంగారాన్ని పొద్దస్తమానం అగ్నిలోనే ఉంచుతారా? ఇంకదే పనే. ఈ పొద్దస్తమానం ఆ అగ్ని కుంపట్లో ఉంచేదానికి ఇంకెందుకు? మాలిన్యం పోయిందాకే, ఆ మట్టి పోయిందాకే, ఆ మురికి ఆ మస్ట్ పోయిందాకే. పోయిన తర్వాత ఇంకా దాన్ని ఉంచమన్నా ఉంచరు. ఇక ఏదన్నా ఎప్పుడన్నా వేయాలంటే టెస్టింగ్ కోసం వేయటం తప్ప సమస్య లేదు. కాబట్టి మనకు తెలియకుండా చాలా ఉంటాయి. మనం బంగారమే అనుకుంటాం, మన ఫీలింగ్ మనకి. కానీ మనలో ఉన్న మురికి మాలిన్యం మనకు కాదు, మన సృష్టికర్తకు కనపడతా ఉంటుంది. ఏబు గురించి మొన్న చెప్పాను నేను. తన గురించి తనకి ఉన్న ఫీలింగ్, ఏబు గురించి ఏబుకున్న ఫీలింగు నేను చాలా పర్ఫెక్ట్ అని. కానీ ఏబులో ఏదుందో మట్టి వాసన అదంతా కూడా దేవుడు గుర్తించాడు. దాన్ని తొలగించడానికి ఏబును పరీక్షానాళికలో పెట్టాడు, అగ్నిలో పెట్టాడు, శుద్ధి చేసి చివరికి ఏబు తన్ను తాను ఎరిగేటట్టు చేసి తను దేవుని ముందు ఒప్పుకునేటట్టు చేశాడు. మనకు తెలీదు. మనం అనుకుంటాం చాలా మంచోళ్ళం, మనం చాలా బాగా మారాం, మనం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, మనం అంత నీతిమంతులం ఇంత నీతిమంతులం అని మనం అనుకుంటాం. ఎవరికి వాళ్ళ ఫీలింగ్ అదే. పౌలంతటి మహనీయుడు ఏమన్నాడో తెలుసా? నా యందు నాకు ఏ దోషము కానరాదు, కానీ నన్ను పరీక్షించువాడు ప్రభువే అన్నాడు. నన్ను విమర్శించువాడు ప్రభువే. నన్ను నేను విమర్శించుకోవాలంటే నా దగ్గర నాకే లోపం కనపడదు, నాకే తప్పు కనపడదు, నా దగ్గర నాకే వంకర కనపడదు. కానీ ప్రభు నన్ను చూసినప్పుడు ఎన్ని కనపడతాయో నేను చెప్పలేను. కాబట్టి నా దృష్టి కాదు, ప్రభు దృష్టికి నేను ఎలా ఉన్నానన్నది ముఖ్యం. ఏబు గ్రంథంలో ఉన్న మాటే ఇది. శోధింపబడిన మీదట, ఏబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఈ నడకలో రకరకాల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నేను నడుస్తున్న మార్గం నాకు అర్థం కావట్లా. వెళ్తున్నా, అట్లా పడి వెళ్తున్నా, కానీ నాకు అర్థం కావట్లా. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను వెళ్ళుచున్న మార్గము నా దేవునికి తెలుసు. నాకు తెలియాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినా తెలియకపోయినా తెలియాల్సిన వాడికి తెలుసు. ఎవరికి తెలుసు? నా ప్రభువుకు తెలుసు. కాబట్టి నా మార్గం నాకు అర్థం కానంత మాత్రాన నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నన్ను నడిపించి ఆయన చేతికి నేను అప్పగించుకున్నాను, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. చూడండి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. తర్వాత ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అద్దుగో, ఎప్పుడు సువర్ణమే కనపడతాడంట? శోధించిన తరువాత, అంటే పరీక్షించిన తరువాత, పరిశోధనలో ఉంచిన తరువాత, కుంపటిలో నన్ను కాల్చిన తరువాత, శుద్ధీకరణ చేసిన తరువాత, నాలో ఉన్న మట్టి మురికి మాలిన్యం తొలగించిన తరువాత నేను సువర్ణం, శుద్ధ సువర్ణమై కనపడతాను. హల్లెలూయా. అందుకు భక్తుడు పాడుకున్నారన్నమాట ఇదే పదాలని. ఈరోజు నువ్వు నడుస్తున్న మార్గం నీకు అర్థం కాకపోవచ్చు,
నెక్స్ట్ మజిలీ ఏంది, తర్వాత పరిస్థితి ఏంది, ఇప్పటిదాకా ఎలాగా వచ్చామో అర్థం కాలేదు, కానీ మొత్తానికి ఈ మజిలీకి వచ్చాం. ఇక నుంచి ఇక తర్వాతి మజిలీ ఏంటి అనేది అర్థం కావట్లే. కానీ నీకు అర్థం కాకపోయినా నిన్ను నడిపించే దేవునికి సమస్తము తెలిసే ఉంది. అందుకని ఒక్కసారి పైకి లేచి నిలబడి, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవుని వైపు చూడు, దేవునికి వెళ్ళే చూడు. ఏ ఆలోచన రానియద్దు. నిండు మనసుతో, పరవశంతో, శోధింపబడిన మీదట ఈ 3 విధములైన అగ్ని చేత నిన్ను శుద్ధీకరణ చేయటానికి, నీకు బలం ఇవ్వడానికి, నీకు తేజస్సునివ్వటానికి దేవుడు పూనుకున్నాడు. బంగారంలో మట్టి ఉంటే 3 నష్టాలు: బలం ఉండదు, 2 తేజస్సు ఉండదు, 3 విలువ ఉండదు. పరిశుద్ధాత్మ అభిషేకము చేత మనకు బలము కలుగ నియమించాడు. వాక్యాగ్ని చేత మనల్ని శుద్ధీకరణ చేసి మనకు తేజస్సునివ్వడానికి పూనుకున్నాడు. అలాగే శ్రమల కొలిమి చేత మనల్ని శుద్ధీకరణ చేసి మనలో ఉన్న ఆ విలువలేని స్థితి అంతటిని తొలగించి విలువైన వ్యక్తులుగా మార్చడానికి దేవుడు పూనుకున్నాడు. ఇది స్పష్టమే అని నేను అనుకుంటున్నాను. అందుకే దేవుడు అగ్నిని వాడుతున్నాడు. నీ మార్గం నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి బాగానే అర్థమవుతుంది. భయపడకు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును.
జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై పారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై పారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వెరువగా నాదరిని నిలిచేవ నా ప్రభు. గురిలేని తరుణాన వెరువగా నాదరిని
నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఉదయకాలం ఎదుగో నా ప్రభువా, నిన్ను ఆరాధించే ధన్యత భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. శోధించబడిన పిమ్మట సువర్ణ వలె మారెదమని ప్రభువా, ఇదిగో మాకు విలువనివ్వటానికి, మాకు బలమనివ్వటానికి, మాకు తేజస్సునివ్వటానికి ప్రభువా మీరు మమ్మల్ని పరిశోధిస్తూ ఉండగా ఈ శోధనలో ప్రతి ఒక్కరూ నిలిచి ఇదిగో నా ప్రభువా, నీ చిత్తానుసారంగా మేము పుటము వేయబడిన వారమై శుద్ధ సువర్ణ వలె నీ వలె మార్పునున్నట్లు మా జీవితాలను మీరు మలచండి ప్రభువా. అయ్యా, నీ కృపను మాకు దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈరోజు నెమ్మది నొందుతున్న వారు ప్రభా, శ్రమ వచ్చినప్పుడు విరిగి వారు కాకుండా ధైర్యంగా ముందుకు సాగునట్లు సహాయం చేయి. ఈనాడు ప్రభా, శోధించబడుతున్న వారు ధైర్యంతో ముందుకు సాగి ఈ సమాధానం పొందినట్లు సహాయం చేయండి. మీ సన్నిధిలో చేయబడిన మా ఆరాధన గైకొని ప్రతి ఉత్తరమును దయచేయమని ఈ ముందున్న సమయాన్ని మీ దాసుల మీద దయగల హస్తాలకు అప్పగిస్తూ వాక్యం ముందు మీరే ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడమని కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 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 కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. లైవ్లో ఈ ప్రార్థనా కూటమిలో నాతో ఏకీభవిస్తున్న సోదరి సోదరులందరికీ కూడా వందనాలు. మీరంతా క్షేమమే కదా? మీరు క్షేమంగా ఉండాలని మీకోసం మానక ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అర్థం కాలేదురా? అర్థం కాల? ఆమె కాదురా, ఇప్పుడన్నా అర్థం కాలేదురా?
బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. లూకా 17:17. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ మాటల కొరకు మిగులు ఆశతో మేమున్నాం కానీ మనుషుని మాటల కొరకు కాదు. గనుక నా ప్రభువా, నీవే మాతో అందరితో కూడా మాట్లాడండి. నాతో మాట్లాడండి తండ్రి, నన్ను బలపరచండి. మాతో మా అందరి కాపుదల మాకందరికి నీ దయచేసి కృప చూపి దీవించమని, మాతో ముచ్చటించుమని యేసుక్రీస్తు అద్వితీయ నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ జరిగిన సన్నివేశం బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమిటి ఆ సన్నివేశం అంటే, యేసు ప్రభు మార్గాన వెళుతూ ఉండగా త్రోవలో ఆయనకి 10 మంది కుష్ఠరోగము చేత బాధపడుతున్న వ్యక్తులు తారసపడ్డారు. వాళ్ళు దూరాన నిలిచి ప్రభువా మమ్మను కరుణించు అని కేకలు వేశారు. యేసు ప్రభు రోగాల మీద అధికారం కలిగిన వాడని, దయ్యాల మీద అధికారం కలిగిన వాడని, ఆయన ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు కూడా వెళ్ళిపోతాయని వారు తెలిసే ఉన్నారు. గనుక ప్రభువును చూసినప్పుడు వాళ్ళు ఆయన్ని అర్థించారు. అయ్యా, మా మీద కనికరపడు, మమ్మల్ని కరుణించు, ఈ కుష్ఠరోగము చేత సమాజానికి కుటుంబాలకి దూరమైపోయాం, వెలివేయబడిన జీవితాలు జీవిస్తున్నాం అని మొర్ర పెట్టుకున్నారు. యేసయ్యకు కనికరం కలిగింది. పాపం బాధపడుతున్నారు అని, సరే మీరు వెళ్ళండి, వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. ఒక కుష్ఠరోగముతో బాధపడేటువంటి వ్యక్తి యాజకుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఆ వ్యాధి తగ్గిపోయినప్పుడు, దాని తాలూకు ఏది కూడా లేనప్పుడు చెకింగ్ కోసం యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు ఆ కుష్టు పొడ లేక ఆ గాయాలు తగ్గిపోయినాయా, ఉన్నాయా, మానినాయా, మానలేదా అని నిర్ధారణ చేసి, అదంతా కూడా పూర్తిగా తొలగిపోయింది, ఇతడు కంప్లీట్గా స్వస్థత పొందాడు, బాగుపడ్డాడు, ఆరోగ్యవంతుడు అయ్యాడు అని అతడు నిర్ధారిస్తే అప్పుడు అతడు సమాజంలోకి వెళ్ళి యాజకుడికి చెల్లించాల్సినవి కొన్ని ఉంటాయి, దేవుని సన్నిధిలో చెల్లించాల్సినవి కొన్ని ఉంటాయి. అవి చెల్లించి అతడు స్నానం చేసుకొని వెళ్ళి తన కుటుంబంలో సమాజంలో మళ్ళా కలుస్తాడనమాట. ఒకవేళ ఆ బలహీనత తగ్గలేదనుకో, ఇక జీవితాంతం అతడు అలాగా ఎడారిలో బ్రతకటమే, అంటే సమాజానికి దూరంగా వెలివేయబడిన జీవితంలో ఉండటమే. ఈ బలహీనత వచ్చినటువంటి వాళ్ళకి గాయాలు అవుతాయి కానీ నొప్పి అర్థం కాదు. గాయాలు అవుతాయి కానీ నొప్పి అర్థం కాదు. చేతులు అలాగ బెండైపోయి వాటికి కట్లు కట్టుకున్నారు, చీము రక్తాలు కారుతూ ఉంటే కాళ్ళకి కట్లు కట్టుకున్నారు. అంత వికారంగా ఉంది వాళ్ళ పరిస్థితి. జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. సరే మీరు వెళ్ళిపోయి యాజకుడికి కనపరుచుకోండి అన్నాడు. ఇదేంటి, జబ్బు తగ్గితే కదా యాజకుడికి వెళ్ళి చూపించుకోవాలి, మా పుళ్ళు పచ్చిగానే ఉన్నాయి, మా గాయాల నుండి చీము రక్తాలు కారుతానే ఉన్నాయి, ఈ స్థితిలో ఉండగానే వెళ్ళి యాజకుడికి కనపరుచుకోమంటున్నాడు ఏమిటి అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటే, ఒకడన్నాడు, ఆయన వెళ్ళి యాజకుడికి కనపరుచుకో అని చెప్పాడు అంటే మనకి జబ్బు తగ్గిపోయిద్ది, ఖాయం. అందుకే ఆయన ఆ మాట చెప్పాడు. ఇంకా సందేహం ఏముంది? మళ్ళీ ఆయనకి ఎదురు చెప్పటం ఎందుకు, ఆయన ప్రశ్నించడం ఎందుకు? ఆ ప్రభు చెప్పినట్టు మనం వెళదాం పదండి అని ఒకడు అన్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు అయి ఉండొచ్చులే, సరే వెళదాం, చెప్పాడుగా, ఒకవేళ అక్కడికి వెళ్ళినాక తగ్గకపోతే అప్పుడే మళ్ళీ వచ్చి బోధకుడిని అడుగుదాం అనుకొని బయలుదేరారు. కొంచెం దూరం వారు మార్గమున పోవుచూ ఉండగా వాళ్ళ చేతుల నుంచి ఆ కట్లు ఊడిపోతున్నాయి.
వాళ్ళ కాళ్ళకు కట్టిన కట్లు ఊడిపోతున్నాయి. అంటే పుళ్ళు పచ్చిగా ఉంటే కట్టుని పట్టేస్తాయి, ఆ తడి కట్టును అలాగా పట్టేస్తుంది. కానీ వీళ్ళు మార్గమున పోవుచూ ఉండగా, ప్రభు మాట చొప్పున వారు నడుచుచూ ఉండగా ఆశ్చర్యం జరిగింది, ఒక అద్భుత కార్యం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ జబ్బు ఆ క్షణాన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. ఆ కట్లు లూజ్ అయిపోయి ఊడిపడ్డాయి, కాళ్ళ కట్లు ఊడిపడ్డాయి. వాళ్ళకి అర్థమైపోయింది, రే నా వేళ్ళు మామూలుగా వచ్చిందిరా, నా వేళ్ళు. తర్వాత 9 మంది ఏమో యేసు ప్రభు చెప్పినట్టు యాజకుడి కనపరుచుకోవడానికి వెళ్ళారు. ఒకడు మాత్రం యేసు చెప్పనిది చేశాడు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి యాజకుడికి కనబరుచుకోండి అని కదా చెప్పాడు. 9 మంది దారిలోనే శుద్ధులై స్వస్థత పొంది యాజకుని దగ్గరికి వెళ్తే, అతడు సమరయుడు అని వ్రాయబడి ఉంది. వాస్తవంగా యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. మిగిలిన 9 మంది యూదులు, ఈ ఒక్కడే అన్యుడు అంటే సమరయుడు. ఈ సమరయుడు లేక ఈ అన్యుడు వెనక్కి తిరిగి వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడో అక్కడ రాసుందండి, చూద్దాం ఒకసారి. మీరు చూస్తారా? లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళిచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, ఎట్లా ఎర్రి కేకేశాడు, పెద్ద కేకేశాడు. వాళ్ళంతా ఉలిక్కి పడ్డారు. రే ఏమొచ్చిందిరా, అంతలా నరిచావు, నాకు తగ్గిపోయింది, నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడురా, నా వేళ్ళు మామూలుగా వచ్చినాయి, నా కాళ్ళు మామూలుగా వచ్చినాయి, చీము రక్తాలుగానే నా గాయాలు కట్టబడ్డాయి, నేను బాగుపడ్డాను అని ప్రభుకి స్తోత్రాలు చెప్పటం మొదలుపెట్టాడు గొప్ప శబ్దముతో. చిన్న శబ్దంతోనా, గొప్ప శబ్దంతోనా? గొప్ప శబ్దముతో. సరేలే, మాకు కూడా తగ్గిందిలే, కానీ మేము నీలాగా అరవట్లే, మాకు కూడా తగ్గింది కానీ మేము నీలాగా హడావుడి చేయట్లే. ఎవడరా నువ్వు గోలగోలు చేస్తావు, అన్యుడు అనిపించుకున్నావు, బుద్ధి తక్కువ కూడా. సరే పదా యాజకుడికి చూపించుకుందాం పదా అంటే, నేను రాను. ఎందుకని? నేను రాను. మీరు ఇశ్రాయేలీలు, మీరు ఆ సమాజంలో కలవాలి అంటే మీరు యాజకుడికి చూపించుకోవాలి. నేను అన్యుండిరా, నా యాజకుడు అక్కడున్నాడు. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రైజ్ ది లార్డ్. కేకలేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళందరేమో యాజకుడికి చూపించుకోవడానికి వెళ్ళారు. వీడు కేకలేసుకుంటా గొప్ప శబ్దంతో మహింపరుస్తుంటే ప్రభు ఆగాడు. ప్రభుతో కూడా ఉన్నవాళ్ళు ఆగి చూస్తున్నారు.
ఇక మహా స్పీడ్తో పరిగెత్తుతున్నాడు. మామూలుగా పరిగెత్తట్లా. ఎక్కడికో తెలుసా, కొన్ని సంవత్సరాలుగా తన వారి నుండి వేరుపరచబడి దుర్గంధపూరితమై కురూపిగా మారి అసహ్యుడైపోయి సొంత వాళ్ళు సైతం అతనికి ఏదన్నా సహాయం చేయాలంటే ఎడంగా నిలిచి సహాయం చేసే ఆ దుర్భర జీవితం, ఈ బతుకు నాకొద్దు, చావు వస్తే బాగుండు అని తను ఎదురు చూసినటువంటి వ్యక్తి అలాంటి పరిస్థితుల నుంచి ఒకే ఒక్కసారి పూర్తిగా స్వస్థత పొంది మామూలు మనిషిగా మారిపోయినప్పుడు ఇక అతని ఆనందాన్ని ఏమని కొలవగలం, ఏమని చెప్పగలం? ఎంతో సంతోషంతో పులకించి పరవశుడై ప్రభువుని మహింపరుస్తూ దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ శరవేగంతో పరిగెత్తుతున్నాడు యేసుప్రభు దగ్గరికి. అలాగూ పరిగెత్తి అలాగూ ప్రభు పాదాలు పట్టేసుకొని ఏడుస్తున్నాడు. అయ్యా, నేను బాగుపడ్డాను ప్రభా, నేను స్వస్థత పొందాను ప్రభా, నా కట్లు ఊడిపోయినాయి ప్రభా, నా వేళ్ళు మామూలుగా వచ్చినాయి ప్రభా, నేను బాగుపడ్డాను ప్రభా నీకు స్తోత్రం అయ్యా అని దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడని ఉంది. సాగిలపడి ఏడ్చి స్తుతించి ప్రభువుని మహింపరిచి ఆనందిస్తున్నాడు. ప్రభువులో కన్నీళ్లతో ఆనందిస్తున్నాడు, ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. పాపం యేసయ్య కాళ్ళ కాడ పడ్డోడిని చూడట్లా, కాళ్ళ కాడ సాగిల పడ్డోడిని చూడట్లా, వాని వెనక చూస్తున్నాడు. ఆనందంగా అలా చూశాడు. కాసేపు ఎంతకీ వాళ్ళు కనపడరు. ఆనందంగా వాళ్ళ కోసం చూసి కనపడబోయేసరికి ఆయన మౌనం అయిపోయి 10 మంది బాగుపడలేదా? 10 మందికి స్వస్థత వచ్చిందే, ఆ 9 మంది ఏరి? ఈ అన్యుడు తప్ప వాళ్ళు రాలేదేమి అని ఆయన వానితో అన్నాడు. ఏమన్నాడు చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఆ 9 మంది ఏరి? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి ఇంకెవడనూ తిరిగి రాలేదా? బాగుపడుట ద్వారా యేసు ఎవరో వారు గుర్తిస్తారు అని యేసు ఆశించాడు. బాగుపడ్డారు కానీ బాగు చేసిన వాడిని పక్కన పెట్టారు. ప్రియులారా, ఈ వచనాన్ని నేను ఎందుకు చదివించానంటే, నిజంగా దేవుని సంబంధుల యొక్క పర్సంటేజ్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు ఒక సాక్ష్యం ఉంది. అందుకు యేసు చేత సంధించబడిన ప్రతి 10 మందిలో ఒకడే దేవుని కొరకు నిలిచేవాడుగా కనబడుతున్నాడు. అంటే 9 మంది, ప్రతి 10 మందిలో 9 మంది ఆయన్ని పక్కన పెట్టే వ్యక్తులుగానే కనపడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు 10లో 1 అంటే 100లో 10 మంది, 1000లో 100 మంది, అంటే దశమ భాగమే ఆయన ఆశించినట్టుగా ఆయన వైపు మళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ మిగిలినటువంటి 9 భాగాలు ఆయనను పక్కన పెట్టినోళ్లే. బాగు చేసిన ప్రభువుకి కృతజ్ఞత చెప్పకుండా, బాగు చేసిన ప్రభువుని యాజకునిగా, ప్రధాన యాజకునిగా గుర్తించకుండా, బాగు చేసిన ప్రభువుని మహిమపరుస్తూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలని పెనవేసుకోకుండా, సాగిల పడకుండా, రోగగ్రస్తంగా ఉన్నప్పుడేమో ప్రభువుని పిలిచి, బాగుపడిన తరువాత సమాజంలో కలిసిపోయి, ఏ సమాజంలో? వారు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వెలివేసిన సమాజంలో. ఏమండి, వారు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వెలివేసినటువంటి కుటుంబంలో
వారు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు వానిని పరీక్షించి వెలివేసిన ఆ యాజకుని దగ్గరికి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి పరిగెత్తారు ఈ 9 మంది? వారిని వెలివేసిన సమాజం దగ్గరికి, వెలివేసిన కుటుంబం దగ్గరికి, దీనంతటిని చూపించి నిర్ధారించినటువంటి యాజకుడు, వీడు కుష్ఠరోగి అని నిర్ధారణ చేసి నెట్టేపించిన వాడు. బాగు చేసింది వాళ్ళ, వెలేసింది వాళ్ళ? బాగు చేసింది వాళ్ళ, లేకపోతే వెలేసిన వాళ్ళ వాళ్ళు? ఇదేం మైండ్ బ్రదర్, ఇదేం సైకాలజీ నాకు అర్థం కాదు, ఇదేం మెంటాలిటీ నాకు అర్థం కాదు. కానీ 9 మంది ఇలానే ఉన్నారు. యేసు ప్రభు కార్యాలు పొందుకున్న వాళ్ళల్లో ప్రతి 10 మందిలో 9 మంది ఇలానే ఉన్నారు. ఒక్కడే 10 మందికి ఒక్కడే తిరుగుతున్నాడు ఆయన వైపు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలా, బాధపడాలా, చప్పట్లు కొట్టాలా? నాకు తెలుసుగా మీ సందర్భం అర్థం కాదని, నాకు ఎప్పుడో తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, అయిపోయింది పోనీ, అలవాట్లో పొరపాటు జరిగిపోయింది, క్షమించేద్దాం. బాధపడాల్సిన విషయం ఇది. ఒకవేళ ఆ 9 మందిలో కొంపదీసి మనం ఉండకుండానట్లు జాగ్రత్త పడాల్సిన సంగతి ఇది. అవునండి, ఆ 9 మందికి కార్యం పొందుకొని పోయి అందులో కలుద్దామన్న ఆలోచనే ఉంది. వాళ్ళ హృదయాల్లో ఆ స్పందన ఉంది, లోకపరమైన స్పందన. చాలామంది రోగంతో నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ హృదయ స్పందన గుర్తిస్తాను నేను. అయ్యా, నేను పిల్లల గలదాన్ని, నేను బాగుపడేటట్టు ప్రార్థన చేయండి అంటారు. బెదర్, నాకు 2 పిల్లలు బెదర్, నాకు ఈ జబ్బు వచ్చింది బెదర్, ఇది తగ్గిపోయేటట్టు ప్రార్థన చేయి బెదర్. ఎందుకు? ముందే చెప్తున్నాడు, తగ్గితే పోయి ముందు వాళ్ళందరినీ నేను లైన్ చేయాలని. ముందే చెప్తుంది, తగ్గితే ముందు వెళ్ళి వాళ్ళకి మేలు చేయాలని. ఒకసారి ఆలోచించండి, నువ్వు బాధపడుతున్నావు, రోగ పీడితురాలివై ఉన్నావు. కనీసం దేవుడు నన్ను బాగు చేస్తే బ్రదర్, నా ప్రభు కోసం బతకాలని ఆశగా ఉంది, నా బాధ్యతలు నెరవేరుస్తూ మెయిన్గా నా ప్రభువుని నేను హత్తుకొని ఆయన్ని హృదయపూర్వకంగా సేవించుకోవాలని ఆశ ఉంది బ్రదర్. కాబట్టి ముందు నాకు స్వస్థత వచ్చేటట్టు చేయండి, నా కోరిక నేను ప్రభు కోసం బతకాలని. మరి కుటుంబ సంగతి ఏంది? వాళ్ళ బాధ్యతలు ఏదన్నా ఉంటే చూద్దాం తర్వాత, అది సెకండ్ హాఫ్ బ్రదర్. ఫస్ట్ అయితే నేను నా ప్రభువుని ఫ్రీగా సేవించాలి, స్వేచ్ఛగా ఆరాధించుకోవాలి. ఈ వ్యాధి నన్ను అభ్యంతరపరుస్తుంది అని అడిగిన వాళ్ళు 100 మందిలో ఒక్కళ్ళు కూడా లేరు. నిజం, ఇప్పటి వరకు ప్రతి 100 మందిలో ఒక్కడు కూడా లేరు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ప్రార్థన చేయి, నాకు తగ్గిపోవాలి, నేను మా వాళ్ళని చూసుకోవాలి, నాకు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి, వాడికి తగ్గిపోవాలి, వాడు ఉద్యోగం చేయాలి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయి, ఆ అమ్మాయికి తగ్గిపోవాలి, పెళ్లి చేయాలి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి, ఆయనకి తగ్గిపోవాలి, మేమంతా కూడా మళ్ళా ఆయన్ని సాది వాడాలి. నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఇంతమంది కుటుంబం ఉన్నారు, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, నేను బాగుపడాలి, వాళ్ళందరి బాధ్యతలు నెరవేర్చాలి. మరి వాళ్ళందరి బాధ్యతలు అంత ముఖ్యమైనప్పుడు వాళ్ళనే బాగు చేయమను, వాళ్ళనే స్వస్థపరచమను. స్వస్థపరుస్తారా? ఏంటి స్వస్థపరిచేది? ఒక్కొక్కడు తగులుతాడు. నాకు భార్య పేషెంట్ అయి ఉంటుంది, ఆ పేషెంట్ అయిన భార్యను తీసుకొచ్చి మందిరంలో పడేస్తాడు. పడేసినోడు, అయ్యా నా భార్యను లేవనెత్తు ప్రభా, మరి నా భార్య తేడా పడిందంటే నా కుటుంబమే ఆరిపోయింది ప్రభా, నా దీపం ఆరిపోయింది ప్రభా, నా పిల్లలు అనాథలు అవుతారు ప్రభా అని ఏడ్చి మొత్తుకొని మొర్ర పెట్టడం. ఇక్కడ భార్యను పడేసి, ఒరే పాస్టరు నువ్వే ప్రార్థన చేసుకో అని వాడు రోడ్డు మీద సిగరెట్ తాగుతా తిరుగుతుంటాడు.
అర్థమైందా? ఏదో సరదాగా టూర్కి వచ్చినట్టు రోగగ్రస్తురాలైన భార్యని ఇక్కడ పడేసి ఆడేవో రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు సిగరెట్ తాక్కుంటా, తాగి మళ్ళా లోపలికి వచ్చి బయట దాగి ఎక్కడో ఆ రోడ్డు మీద దాగి లోపలికి వచ్చి, ఏంది మా ప్రార్థన చేశాడా పాస్టర్ గారు? చెల్లేదా? ఇంకా రాలేదా? ఇంకా రాకపోవటమైంది? సరేలే ఇప్పుడే వస్తా నాకు అని మళ్ళీ పోయి టీ దాగి మళ్ళీ సిగరెట్ దాగి వస్తుంటాడు. ఒక మాట అడుగుతున్నాను, ఆమె నేను ప్రార్థన చేస్తాను, స్వస్థత పొందిద్ది, బాగుపడిద్ది, దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినాక ఇక మందిరంలోనే ఉంచుతావా, తీసుకెళ్తావా? అంటే రోగం వస్తేనేమో బాగుపడేటట్టు ప్రార్థన చేసేది నేను, బాగు చేసేది ప్రభు, బాగుపడంగానే తీసుకొని పోయేది నువ్వా? ఉంచే కాంతున్నా అలాగనే ఉంచేసే శుభ్రంగా మందిరంలో పరిచర్య చేసుకుంటూ ఉంటుంది. అయ్యో బాబాయ్ భలే పని, నేను ఆడెందుకు ఉంచుతాను నేను అంటే, ఉంచకపోతే అయ్యో అసలు ఎక్కడికి ఎందుకు తెచ్చాను అనుకున్నావు? ఆ మనిషి లెగిస్తే కుటుంబంలో చాలా బాధ్యతలు ఉన్నాయి. మరి ఆమె ఇంట్లో పనులు చేయొద్దు, నాకు పని చేయొద్దు, పిల్లల పని చేయొద్దు, ఈ పనులన్నీ చేయాలి. ఆమె లేకపోతే అసలు మాకు నడవదు అయ్యగారు. మరి అంత ముఖ్యమైనప్పుడు రోడ్డు మీద సిగరెట్ తాగుతా తిరుగుతావేమిరా గాలి వెధవా అందామనిపించింది. కానీ అనకూడదుగా, అనను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నీకంత ముఖ్యమైనప్పుడు, నీకంత ప్రాముఖ్యమైనప్పుడు, ఆమె లేనిది నీకు నడవనప్పుడు ఆమె దగ్గర కూర్చొని ఏడవేమిరా నాయనా? మోకాళ్ళేసి మొత్తుకోవాలి కదా, కన్నీరు కార్చి బ్రతిమలాడి ప్రభువుని బ్రతికించుకోవాలి కదా. అజ్జయ్యరు బతికితేనేమో వాడుకుంటారు తీసుకెళ్ళి, సస్తేనేమో 4 రోజులు ఏడిసి మళ్ళీ ఇంకో పెళ్ళికి మొదలు పెడతారు. కానీ వీళ్ళున్నారే పేషెంట్లు, తగ్గితే బాగుండయ్యా ఆయన బాధపడుతున్నాడు, తగ్గితే బాగుండయ్యా పిల్లలు బాధపడుతున్నారు. అసలు సృష్టించినోడు పోయాడు, సృష్టించినోడికి ఓ చిత్తం ఉందన్నది పోయింది, సృష్టించినోడు కూడా కొన్ని ఆశలు ఉన్నాయన్న ఆలోచన పోయింది, అసలు ఏం తెలియదు. కాళ్ళముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టి చెప్పు, స్తోత్రం చెప్పు. మీరు ఇటు చూడండి, అటు చూడవాకండి. అర్థమైందా? ఈ విధంగా బాధాకరమైన పరిస్థితి అన్నమాట. 10 మందిలో 9 మంది ఇదే బాపతుగా ఉంటే ఒక్కడొస్తున్నాడు వెనక్కి తిరిగి. యేసు ప్రభు ఒక వ్యక్తికి విడుదల ఇవ్వటమే కాదు, విడుదల ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో కనిపెడతాడు. ఆయనకు అలవాటు ఉంది. మీకు కావాలంటే నిరూపణలు కూడా చూపిస్తా బైబిల్లో. బేతెస్దా కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న స్టోరీయే. ఇంకా దానికి బైబిల్ ఏం తిప్పుతారులే, నాకు వెళ్ళి చూడండి. అది కూడా తెలియదా? అదే 38 సంవత్సరాల సీనియర్ పేషెంట్ ఉన్నాడే, ఆ రోగగ్రస్తుడికి యేసు ప్రభు విడుదల ఇచ్చాడు. ఆ విడుదల ఇచ్చినప్పుడు అతడు స్వస్థత పొందిన తర్వాత ఎక్కడున్నాడో మళ్ళా అబ్జర్వ్ చేశాడు ప్రభు. అతడు దేవాలయములో కనపడ్డాడు. ఈ మాట ఉంది, తర్వాత ఇంటికి పోయినాక చదువుకోండి. ఒకటి. రెండవది, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డి అయిన మనుషుణ్ణి స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత వాడు బాగుపడి యేసు ప్రభువును కలుసుకోవాలంటే ఆ ఊళ్ళో పెద్ద మనుషులు అడ్డుపడతారు. అడ్డుపడి వాడిని వెలేస్తారు. ఎందుకంటే వాడు గంభీరంగా చెప్తాడు, యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అని. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడనే సాక్ష్యం ఇచ్చిన కారణం చేత వాడిని వెలేస్తారు. వెలేసిన ఆ వ్యక్తిని యేసు ప్రభు మళ్ళా దర్శిస్తాడు.
అంటే ఇక్కడ మనకేమర్థమవుతుందంటే, ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయటమే కాదు, ఆ కార్యం చేసిన ప్రభు, కార్యం పొందినవాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, వాని స్థితిగతులు ఎలా ఉన్నాయి అని పరీక్షించి చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, 9 మంది ఆ టైపులో ఉన్నారు, ఒక్కరే దేవాలయంలో కనపడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము అట్టివారమై ఉండకూడదని. అంటే ఈ 10 మందిలో వినండి బాగా, ఈ 10 మందిలో యేసయ్య స్పర్శ ఒకడికే అందింది. 9 మంది ఆయన ప్రేమ స్పర్శని అందుకోలేకపోయారు. స్వస్థత పొందటం మామూలు సంగతే కానీ యేసయ్య స్పర్శ పొందటం అనేది గొప్ప సంగతి. అర్థమైందా? ఆ స్పర్శ వీనికి అందింది. అందుకే అటు పరిగెత్తలా, వాళ్ళ ఇంటికి పరిగెత్తలా, వాళ్ళ భార్య పిల్లల దగ్గరికి పరిగెత్తలా, అమ్మాయి మాయ్ ఇదిగో తగ్గింది నాకు అని చూపించుకోవడానికి పరిగెత్తలా, పిల్లల దగ్గరికి పరిగెత్తలా, లేకపోతే ఊళ్ళో ప్రజల దగ్గరికి పరిగెత్తలా. దీనంతటికి కారణం నా యేసయ్య. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి అని ప్రభు కోసం పరిగెత్తాడు. ప్రియులారా, నేను ఒక్క విషయం చెప్తాను మీకు. యేసయ్య ప్రేమ స్పర్శ అర్థమైతే ఇక ఆయన పాదాల దగ్గర గడపకుండా మనం ఉండలేము. ఆయనను స్తుతించకుండా, మహిమపరచకుండా, ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తకుండా ఉండలేము. దేవుని కార్యాలను రుచి చూసి కూడా ఒకడు ఉండగలుగుతున్నాడు దేవునికి దూరంగా అంటే వాడు ఇంకా అసలైన స్పర్శ పొందలేదు. వాడు యేసు ప్రభువుని ఆయన కార్యాన్ని అయితే చూశాడు కానీ ఆయన ప్రేమ స్పర్శను అర్థం చేసుకోలేకపోయినాడు. అర్థం అయితే ఇక అతను ఆపటం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు కొట్టాలి. ఇక ఆ మనిషిని ఆపటం ఎవరి వల్ల కాదు. ఉండలేడు ప్రభు పాదాల దగ్గరికి రాకుండా. ఏం కర్మ అండి మీకు అందరికీ? ఏం కర్మ రావాలని? కొంతమంది తెలివిగల్లోళ్ళు ఏం చర్చో ఏమో కరోనా వచ్చిద్దేమో లేనిపోయింది ఆడకపోతే అని చక్కగా ఇళ్లలో కూర్చుంటున్నారు. మీకేం కర్మ? పాపం ఇప్పటిదాకా చాకిరీ చేసుకొని కూడా వచ్చి ఉంటారు తొందరగా. మీ కష్టాలు, ఇంట్లో ఎన్ని కష్టాలు, పాపం ఆ కష్టాలన్నీ పడి వచ్చి ఉంటారు. ఏ ఉండొచ్చుగా. ఇప్పుడు మీరు రాకపోతే నేనేమంటాను అన్నా, కొంచెం అదే కరోనా బలహీనతలు ఉన్నాయి కదా అందుకని ఆగేయాలి అన్నా అని హాయిగా వంక చెప్పొచ్చు. సూపర్గా దొరికింది ఇప్పుడు కరోనా వంక, ఎగొట్టేయచ్చు దేవుని సన్నిధికి. కానీ ఆగగలుగుతున్నారా? ఉండలేరు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర ఉన్న ఆనందం, ఆయన ప్రేమ స్పర్శలోని మాధుర్యం నీకు అర్థమైనందున నువ్వు ఇంటికాడ ప్రశాంతంగా ఉండలేవు. భయపడ్డావా సోదరే? దేవునికి మహిమ. బోల్డ్ అంత ఆస్తి వచ్చుంటామమ్మా, వాక్యం వినట్లేదు కదా అందుకని. సరే, పాయింట్కి వద్దాం. లైవ్లో ఉన్నోళ్ళు కూడా వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు దేవుని వాక్యం వస్తుంది, షాలేమన్నయ్య ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో అని పాపం పెక లైన్లోకి వచ్చి ఉంటారు, పాపం లైవ్లోకి వచ్చి ఉంటారు. చాలా ఆశతో, కన్నీళ్లతో. వేరే దేశాల్లో ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే ప్రదేశాల్లో ఉన్నారు, రాలేరు పాపం. అదే వాళ్ళు ఇక్కడ నాకు అందుబాటులో ఉంటే అస్సలు అసంభవం వాళ్ళు రాకుండా ఆగటం. అంత అద్భుతమైన ఆసక్తి పరులైన బిడ్డలు దేవుడు కృపతో నాకు పరిచయం చేశాడు. ప్రియులారా, ఉండలేము అనే మాట చెప్తున్నాను నేను. ఏం ఉండలేము?
ఆయన రుచి మనకు తగిలిందంటే ఆయన పాదాలను పెన్నేసుకోకుండా ఉండలేము. ఉండగలుగుతున్నాడు ఒకడు అంటే ఇంకా రుచించలా, రుచి తగల్లా, స్పర్శ అందలా. స్పర్శ అందింది అంటే ఇక ఆ మనిషిని ఆపటం ఎవడి తరం కాదు. ఈరోజు రోగులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ బలహీనతతో నీవున్నా ఫస్ట్ నువ్వు నిజంగా దేవుని స్పర్శ ఎరిగిన వ్యక్తివైతే, అన్నా ఈ జబ్బు, ఈ బలహీనత, ఈ బాధ, ఈ సమస్య, ఈ వ్యాధి, ఈ ఇబ్బంది నన్ను నా ప్రభుకి దూరం చేస్తుందన్న మోకాళ్ళు నీ ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రభు కోసం పరిగెత్తలేకపోతున్నాను, పరిశుద్ధులతో తిరగలేకపోతున్నాను, ప్రభు కొరకు ఉపచారం చేయలేకపోతున్నాను, ఇది నాకు పెద్ద ఆటంకంగా ఉందన్నా ప్రభు దీన్ని తొలగించి నేను ఇంకా ఫ్రీగా ఆయనను సేవించడానికి నాకు అవకాశం ఏర్పడినట్లు ప్రార్థన చేయన్నా అని అడిగితే నేను ఎగిరి గంతేసి ప్రార్థన చేస్తా. అర్థమైందా? ఎంతమంది అడుగుతారు అట్లా? ఎంతమంది అడుగుతారు? నాకు తెలిసి నాకు తగల్లా చాలా తక్కువ మంది. చెప్పండి, 1000లో ఏ 2-3 అన్నట్టుగా ఉంది. అందరూ కూడా ఆ 9 మంది బ్యాచే. ఈ సమరయుడి బ్యాచ్ ఒకడే తగిలాడు, 100 మందిలో ఏ ఒకడో తగిలాడు. ఈరోజు ఈ లైవ్లో ఉన్నాళ్ళు కానీ తర్వాత వినేవాళ్ళు కానీ అందరూ కూడా గుర్తించాలి, మనం ఈ సమరయుని వలె ఉండాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. యేసయ్య ఏంటో అర్థమైతే, ఆయన కార్యం రుచించినట్లయితే, ఆయన స్పర్శను రుచి చూస్తే ఇల్లు పట్టదు, భార్య పట్టదు, భర్త పట్టడు, పిల్లలు పట్టడు, తల్లి పట్టదు, ఏమీ పట్టదు. వాళ్ళకి మెంటలు వచ్చింది నీ ప్రవర్తన చూసి. నీ పిచ్చి పట్టిపోయేటట్టున్నావు నువ్వు. అదే పిచ్చి అయిపోయింది. ఎక్కడ చాలామంది భక్తులను చూశాం కానీ మరి నీ ఎంత విడ్డూరం ఏడా చూడలేదయ్యా, ఏడా చూడలేదమ్మా, అమ్మో మరీ దారుణం నువ్వు అని నిన్ను అన్నారు అంటే ఒక గొప్ప సర్టిఫికేట్ వచ్చింది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఉండలేవు? ప్రభు కార్యములు చూసి స్తుతించకుండా, స్తోత్రించకుండా, ఆరాధించకుండా, ఆయన మహింపరచకుండా, ఆయన పాదాలకు దూరంగా ఉండలేవు. పరిగెత్తుతావు. హల్లెలూయా అంటే ఒప్పుకొని చర్చోళ్ళు ఒక కూటం పెట్టారంట. హల్లెలూయా అంటే ఒప్పుకోరు వాళ్ళు, ఆ చర్చోళ్ళు. హల్లెలూయా అన్న వాక్యం చెప్పేటప్పుడు స్తోత్రాలు చెప్పినా ఒప్పుకోరాళ్ళు. నిశ్శబ్దం వినాలి, క్లాసులో సబ్జెక్ట్ విన్నట్టు వినాలి. ఏమాత్రం సప్పుడు చేసినా వాళ్ళు ఒప్పుకోరు. క్రమశిక్షణ కలిగిన సంఘం అన్నమాట వాళ్ళ ఫీలింగ్. అది మాది చాలా క్రమము కలిగిన సంఘం, క్రమశిక్షణ కలిగిన సంఘం అని. సరే, పెట్టిన వాళ్ళు చర్చిలో కూటం పెడితే ఇబ్బంది ఉండేది కదా, బజార్లో పెట్టారు. ఏదో సువార్త కూటంలాగా బజార్లో పెడితే ఏదో కూటం పెట్టారని వాళ్ళు వచ్చి కూర్చుంటారు కదా. కాస్త దేవుని మహిమపరిచే మనస్తత్వంలో పెద్ద ఆవిడ వచ్చి కూర్చుంది, ఆ జనాల మధ్యలో కూర్చుంది. పెద్ద ఆవిడే ఆ మధ్యలో కూర్చుంటే ఈ దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెబుతా ప్రభువుకు చేసినటువంటి కార్యాలను ఒక్కొక్కటి ప్రస్తావిస్తున్నప్పుడల్లా ఈమె మధ్యలో దేవుడు ఈ కార్యము చేశాడో అనగానే హల్లెలూయా అంటుంది. అనగానే కూర్చున్నోళ్ళు చెప్పేవాడు మొత్తం ఆమెకెళ్ళి గుర్రపడి చూస్తున్నారు, ఉరిం చూస్తున్నారు. ఆమె హల్లెలూయా అంటాం, వీళ్ళందరూ చూడటం. ఫస్ట్ అర్థం కాల ఆమెకి. అందరూ అంటారు కదా, నేను కూడా అందాం అన్నట్టుగా ఆమె ఆ దేవుని కార్యాన్ని బట్టి మహింపరిచింది. ఆ మహింపరిస్తే వీళ్ళు మొత్తం కలిసి చూడరు ఉరిమి. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఒరి బాబు ఏదో నేను తేడా పడ్డట్టున్నాను, అయినా ఇది అంటాం తప్పేం కాదు కదా, దేవుని స్తుతించడం తప్పే ఉంది అని. సరే, ఎందుకు వచ్చిన గొడవలే, ఎవరు అనుభవాలు వాళ్ళే అనుకొని మౌనం కూర్చుంది. కాసేపటికి మళ్ళీ దేవుని కార్యం చెప్పాడు ఆయన. చెప్పేసరికి మళ్ళీ హల్లెలూయా అంది. అనేసరికి ఇక పక్కన ఉన్నోళ్ళు చెప్పారు, అలా అరవకూడదు, మౌనంగా కూర్చోవాలి.
సరే ఎందుకు వచ్చిన గొడవలే ఎట్ట కూర్చుంది. ఆగట్లా మరి ఆమెకి. మళ్ళీ కాసేపటికి మళ్ళా ఒక కార్యం చెప్పాడు దేవుడు. దేవుడు చేసిన కార్యాలు ఇప్పుడు మీరు చూడండి, చప్పట్లు కొట్టవద్దన్న కొడుతున్నారు అంటే ఉండలేకపోతున్నారు మీరు. స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా మళ్ళీ ఒక కార్యం చెప్పేసరికి హల్లెలూయా. ఈ అడ్డం పెట్టుకుంది కదా నోటికి, ఇది కూడా పోయింది హల్లెలూయా. ఇక ఆ వాక్యం చెప్పాను, ఆమె ఎవరో చూడండి అయ్యా, మొత్తాన్ని గందరగోళం చేస్తాను చూడండి ఆమెని అని చెప్పి పంపిస్తే ఇద్దరు వచ్చారు. ఇదో పెద్ద ఆవిడ, బుద్ధి లేదా నీకు? ఏంది అరుపులేంది? ఏంది అరుపులు? ఇంకోసారి అరిస్తే మర్యాదగా ఉండదు అన్నారు. సరే బాబా, నేను కూడా అరవద్దని అనుకుంటున్నానయ్యా, ఏం జరుగుతుందో తెలియట్లేదు, కానీ నాకు ఆ ప్రభు కార్యాలు విన్నప్పుడు మాత్రం ఆయన మహింపరచకుండా ఉండలేకపోతున్నాను, అది ఒక బలహీనత అయిపోయింది నాకు అని ఇక రెండు చేతులు ఎడబడి గట్టిగా కూర్చుంది, నోరు మూసేసుకొని. కాసేపటికి మళ్ళీ ఆయన దేవుని కార్యాన్ని వివరించాడు. ఏం వల్ల గాల, చేతులు తీసి ఏమైతే అది అయింది హల్లెలూయా అంది మళ్ళీ. ఇక ఆయన వాక్యం ఆపి నలుగురికి వెళ్ళి చూశాడు, ఇందాక నేను చూసినట్టు. చూసేసరికి ఆ నలుగురు పోయి ఇద్దరేమో కాళ్ళు పట్టుకున్నారు, ఆమె ఇద్దరేమో చేతులు పట్టుకున్నారు. అలాగూ పైకి లేపి మరి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళట్లా, అలాగే నోరు మూసుకొని కూర్చోట్లే, మరి ఏం చేయాలా? అందుకని నలుగురు పట్టుకొని ఇక ఆమెని మోసుకుంటా తీసుకెళ్తున్నారు. ఆమె అంటుంది, ఎందుకయ్యా ఏం తప్పు చేశానని, ఎందుకు నన్ను పక్కకి బయటికి తీసుకెళ్తున్నారు, ఏం తప్పు చేశానని అంటే, నోర్మయ్ నోర్మయ్ హల్లెలూయా అంట, హల్లెలూయా యాడ్ నేర్చా లే అని అలాగూ పాపం ఆయన మోసుకొని పోతా ఉంటే ఆమె తక్కువది కాదు. ఆమె కూర్చున్న వాళ్ళతో అంటుందంట, అమ్మా యెరూషలేముకి యేసయ్య వచ్చినప్పుడు ఎన్ని గాడిదలు మోసినాయమ్మా అందంట. ఒక్క గాడిదే అన్నారు కూర్చున్నాళ్ళు. ఆ యేసయ్యను స్తుతించినందుకు నన్ను చూడమని 4 గాడిదలు మోస్తున్నాయి అందట. ఆయన్ని స్తుతించకుండా ఉండలేకపోయాను, ఆయన్ని స్తుతించినందుకు నాకు చూసావా ఎంత భోగం వచ్చిందో. 4 అడ్డగాడిదల చేత నన్ను మోపిస్తున్నాడు బయటికి. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను స్తుతించకుండా నేనుండలేను, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెరను నుండి విడిపించినందునా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెరను నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ. కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేరండి, అర్థమైందా? కృతజ్ఞత కలిగిన వాళ్ళు 10 మందిలో ఒక్కరే, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకడే వచ్చాడు కాబట్టి. ప్రతి 10 మందిలో ఒక్కళ్ళే తగులుతున్నారు. నిజంగా దేవుని కృతజ్ఞత చూపుతున్నాడు. 9 మంది రూట్ మారిపోతూ ఉన్నారు. మనం అలా కాకూడదు. ఎలా ఉండగలమండి? ఆయన కార్యాలు రుచి చూసి, ఆయన ప్రేమ స్పర్శను పొంది,
ఎక్కడో అసహ్యమైన రోత బ్రతుకులో ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆశీర్వాదకరమైన మెట్టులో ఉంచినటువంటి ప్రభువుని మహింపరచకుండా, సన్నుతించకుండా, సమీపం కాకుండా ఎలా ఉండగలం? సాధ్యం కానే కాదు. అలా ఉండగలుగుతున్నారు అంటే వారు ఇంకా ప్రభువుని ఎరిగిన వారు కారు. 2, ఓకే, ప్రభువుని ఎరిగినవాడు, ఆయన ప్రేమ స్పర్శ పొందినవాడు ఆయనకు దూరంగా బతకలేడు. ఓకే, అది మొదటిది. రెండవది, ప్రియులారా వినండి, ఆయన ప్రేమని రుచి చూసిన వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, స్తుతించకుండా, ఫస్ట్ చెప్పాను ఆయనకు దూరంగా బతకలేడు. రెండవది చెప్పాను స్తుతించకుండా ఉండలేడు. కేకలు వేసి ప్రభువుని మహిమపరచకుండా ఉండలేడు. ఇవన్నీ పాటలు ఉన్నాయి. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా జీవమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను తలంచగా కానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా కానైతిని నీ సన్నిధిలో. కానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన్ని సన్నుతించకుండా, స్తుతించకుండా ఉండలేను. పాట పాడేటప్పుడైనా, స్తుతించేటప్పుడైనా హృదయంలో నుంచి వచ్చేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. పాడేవాళ్ళు వింటున్నారా? నేను కనిపెడతా ఉంటా, వీళ్ళు నోటితో పాడుతున్నారా, హృదయపూర్వకంగా పాడుతున్నారా అని. అందరూ గుర్తుపెట్టుకోండి. మైకు తీసుకొని నిలబడ్డప్పుడు ఫోజు చూపించడానికో, లేకపోతే మెలికలు తిరుగుతా జనాలు ఏం ఫీల్ అవుతున్నారో అని వాళ్ళ ముఖాలు చూసుకుంటా, ఆహా నా పనితనాన్ని జనం బాగా మెచ్చుకుంటున్నారా, పొగుడుకుంటున్నారా అని ఆలోచనలు చేసుకుంటా, చెత్త ఫీలింగ్స్తో పాడటం కానీ, వర్షిప్ చేయటం కానీ ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడైనా పాడినా, ప్రభువుని గురించి మాట్లాడినా, ప్రభువు ఎదుట ఉన్నాడని గుర్తెరిగి ఆయన వైపు చూస్తూనే మాట్లాడాలి, ఆయన వైపు చూస్తూనే పాడాలి. ఒక పరవశం అనేది మన ఆంతర్యంలో నుంచి వచ్చిన నాడే నీ గొంతు ఎలా ఉన్నా, నువ్వు పాట ఎలా పాడినా అది నువ్వు పరవశిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ పాడితే ఆ స్పర్శ అవతల వాళ్ళకి తగిలి వాళ్ళు అందులోకి రాగలుగుతారు. ఈ పొడి పాటలు పొడిగా అంటే ఆ మనిషి ఫీలింగ్సే అర్థమవుతుంటాయి. పాడే ఏ ప్రభువుని గురించి పాడుతున్నాడో ఆయన వైపు చూస్తున్నాడా, లేకపోతే ఆయన పాట పాడితే ఇటు జనాలకి వెళ్ళి చూస్తున్నాడు అనేది అర్థమైపోయింది. అది డ్రైగా ఉంటుంది, అందులో ఏ జీవం ఉండదు. మళ్ళీ పాట దేవుని పాటే, అందులో ఏ జీవం ఉండదు. అన్యుల్ని చూసి నేర్చుకోండి. వాస్తవంగా అతనికి మన దేవుడు తెలియదు, కానీ అతడు ఫీల్ అయి పాడతాడు. అతను ఏకంగా ఇప్పుడు ఏ దేవుడైతే ఏమని నమ్ముతారు వాళ్ళు, ఏ దేవుడైతే అందరూ ఒకటే అన్న ఫీలింగ్లో అన్యులు ఉంటారు. మనమేమో నిజమైన దేవుడిని ఎరుగున్నాం కాబట్టి మనం ఇంకా ఎక్కువ సమీపం కావాలి. అన్యులు నిజమైన దేవుణ్ణి ఎరగని వ్యక్తులు పాడారు చూడండి పాటలు. సుశీల వాస్తవంగా దేవుని సంబంధమైన, దేవుని రక్షణ పొందిన మనిషి కాదు. బాలసుబ్రహ్మణ్యం దేవుని రక్షణ పొందినటువంటి వ్యక్తి కాదు. పాపం ఆయన బలహీనతలో ఉన్నాడట. ప్రభు ఆయన్ని స్వస్థపరచునుగాక. ఆయన వాస్తవంగా వేరే మార్గంలో ఉన్న వ్యక్తి ఆయన, కానీ ఆయన పాట పాడినప్పుడు చూసారా, నీ సృష్టిలో
ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా, ఎంత దీనాతి దీన. మనం ఏడుస్తాం, ఆయన ఏడుతాడో లేదో తెలియదు, కానీ ఫీల్ అయ్యి పాడతాడు. అంటే ఆయననే చూస్తాడు పాడేటప్పుడు. సింగర్ ఎప్పుడైనా సరైనటువంటి వ్యక్తి ఎవరిని గురించి పాడుతున్నామో ఆ ప్రభువుని చూస్తాడు. కదిలింది కరుణరథం అనే పాట విన్నప్పుడు ఇప్పటికి విన్నా ఏడుపు వచ్చింది. ఇప్పటికి విన్నా కూడా. ఎందుకు పాడింది? మళ్ళీ బాప్తీసం పొందినోడు కాదు, ప్రభువుని గురించి పూర్తిగా ఎరిగి ఉన్న మనిషి కాదు, కానీ అనుభవిస్తూ పాడాడు, ఆస్వాదిస్తూ పాడాడు, స్పర్శిస్తూ పాడాడు. అందుకే అది మనకు టచ్ అవుద్ది. తాకినంతనే స్వస్థతను సగిన తనువుపై కొరడా చెళ్ళంది, అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పదం, కదిలింది కరుణరథం. ఆ పాట ఇప్పుడైనా ఏడుస్తాను నేను. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుణ్ణి పాదాలు పట్టుకొని ఆయనకు దూరం కాకుండా సమీపంగా ఉండటమే కాదు, నిండు మనసుతో ఆయన్ని ఆరాధించగలుగుతాడు, హృదయపూర్వకంగా స్తుతించగలుగుతాడు. కొంతమంది స్తోత్రాలు యాంత్రికమే, పాటలు యాంత్రికమే, ప్రార్థన యాంత్రికమే, చక్కని పదజాలం అల్లి పెడతారు ప్రార్థనలో. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడవైన తండ్రి ప్రభువా స్తోత్రములు అన్నట్లుగా అదేదో ఏది వినేవాడు బాగా ఇంపుగా ఉందనుకోవాలని ఆ ప్రార్థనలో ఫీలింగ్స్ అన్నీ అవి. న్యాచురల్గా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో నీకు సమీప్య అనుబంధం ఉంది. ఫ్రీగా ఆ మాటలు ఈ ఈ ఈ ఏమంటారు ప్లాస్టిక్ పూల్ లాగా ఉండకూడదు. సమీపంలోకి వెళ్ళి మాట్లాడాలి దేవునితో. వినేవాడికి ఇంపుగా ఉండేటట్టు చూడటం కాదు, ఏది పక్కన వినేవాడికి నీ ఇంపుగా ఉండేటట్టు కాదు, నీ ఎదురు కూర్చున్న ప్రభువు ఇంపుగా సంతోషించేటట్టుగా ఉండాలి నీ మాటల్లో. హల్లెలూయా. నేను చూసా, స్తోత్రం చెప్పండి, ప్రార్థన చేస్తున్నాను, స్తుతి చెప్పండి, ఆరాధన చేయండి, హల్లెలూయా అని చెప్పని దేవుని మయంపరచండి అని అన్నాం అనుకో, అందులో చాలా వరకు యాంత్రికత కనపడింది. దేవుని మహింపరచండి అన్నప్పుడు మనసారా ప్రభా, ఒట్టిగా స్తోత్రాలు చెప్పటం కన్నా కూడా దేవుని కార్యాలు వర్ణిస్తూ స్తోత్రాలు చెప్తే ఇంకా బాగుంటుంది. ఈ కార్యాలు చేసినావు నాయనా, నీకు స్తోత్రమయ్యా అని అట్లా వర్ణించుకుంటా దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇక ఆయనకి. అంటే విమర్శించట్లేదు సుమి, నేర్పుతున్నా ఎట్లా దగ్గరికి చేరాలని. పాడినా కూడా పాడేటప్పుడు అవకాశం ఉన్నంత వరకు కళ్ళు మూస్తేనే మంచిది. కళ్ళు మూస్తేనే అప్పుడు ఫీల్ కాగలుగుతావు. కళ్ళు తెరిస్తేనే ఇక మనుషులు కనపడతారు. మరి అట్టయితే నువ్వెందుకు కళ్ళు తెరుస్తున్నావు మాకు చెబుతున్నావుగా అంటే, నేను మీకోసం కళ్ళు తెరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక బాధ్యత కాకుండా ఇంకొక బాధ్యత మీద పడింది. నేను ఆనందిస్తున్నా, నా పాటలో నా ప్రభువుని మయంపరుచుకుంటున్నా. దేవుడు నాకు ఇచ్చిన పాటలో నేను ఆనందిస్తున్నా, నేను సంతోషిస్తున్నా, నేను పరవశిస్తున్నా. మరి వీళ్ళకి ఆ అనుభవం ఉందా లేదా అని వెతుకుతున్నా. వీళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారా లేదా కాదు, వాళ్ళు కూడా నాకు దేవుడిచ్చిన ఆత్మీయ స్పర్శ వాళ్ళకి అందిందా లేదా, వాళ్ళు కూడా పరవశిస్తున్నారా లేదా, వాళ్ళు కూడా ఆనందపడుతున్నారా లేదా, వాళ్ళు కూడా దేవుణ్ణి మయంపరుస్తున్నారా లేదా అని వెతుక్కుంటా. లేకపోతే కొంతమంది ఉంటారు, ఎంత అద్భుతంగా దేవుడు కదులుతున్నా, ఎంత అద్భుతంగా దేవుని సన్నిధి దిగొచ్చినా
గుడ్లు అప్పచెప్పి ఏమాత్రం నోరు తెరవకుండా పక్కన వాళ్ళ మొఖాలు చూస్తూ ఉంటారు. ఈ యొక్క వింత జంతువులు, మిమ్మల్ని కాదులే అటు చూసేవాళ్ళని అంటున్నా, వింత జంతువులు అన్నమాట. వింత జంతువులాగా వాళ్ళ మొఖాలు ఏళ్ళ మొఖాలు చూస్తారు. నేను ఆనందించాలి, నేను కూడా ప్రభువుని స్తుతించాలి అని అనుకోరు. కొత్త వాళ్ళ సంగతి చెప్పట్లా, పాతోళ్లే మళ్ళీ సంవత్సరాల నుంచి వస్తానే ఉంటారు. నోరు తెరిచి ప్రభువా నీకు స్తోత్రం అయ్యా తండ్రి అనలేరు. సో అలాగా నిజంగా ఆత్మీయ స్పర్శ పొందినవాడు ఉండలేడు అట్లా. దేవునికి మహిమ. ఓకే, ఇక ఎట్ట పాడతారు? పాడితే జనాలు వినాలని పాడతారా? మరి ఎలా పాడతారు? పరవశించండి అంతే. పాడేదో పాట. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. దేవునికి మహిమ. అట్లా స్తుతి చెల్లించినా కూడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు యంత్రంలాగా చెప్పే స్తోత్రాలు శుభ్రంగా చర్చిల్లో ఏదో ఇది పెడుతున్నారు కదా, చిన్న రికార్డర్ ఒకటి, హల్లెలూయా అంటానే ఉంటుంది పొద్దుగూకులు. శుభ్రంగా అట్టాంటిది ఒకటి పెడితే శుభ్రంగా యేసయ్య అంటాడు కదా రోజు పొద్దున్నే. అదే చెబుతూ ఉంటుంది పొద్దున్నే సాయంత్రం, స్తోత్రం అని హల్లెలూయా అని స్తోత్రం అని. అది కాదు ఆయన ఆశించేది. నువ్వు ఈ కార్యములు చేసావు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా అని ఆయనను వర్ణిస్తూ, ఆయన కార్యాలు వర్ణిస్తూ స్తుతి స్తోత్రం. అస్సలు అలాగ మనం ఆరాధన చేస్తున్నప్పుడు, అలా సన్నుతిస్తున్నప్పుడు, అలా స్తుతిస్తున్నప్పుడు పరలోకమే తొంగి చూస్తుంది మనకెళ్ళి. కెరూబులు సెరాఫులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు సెరాఫులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే ఆనందమీ పొందనా, ఆరాధనే ఆనందమీ పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజువు నీవేనని. నేర్చుకోండి, పాస్టర్లు కూడా నేర్చుకోండి. పాడేటప్పుడు ఎప్పుడు కూడా పాట కదా పాడాలి కదా అని పాడద్దు. పాట పరవశిస్తూ పాడండి, అనుభవిస్తూ పాడండి, ప్రార్థన అనుభవిస్తూ చేయండి, స్తుతి అనుభవిస్తూ చేయండి. అప్పుడు అవతలి వాళ్ళలో కూడా కదలిక వస్తుంది. లేకపోతే తేడా పడుద్ది. అది డ్రైగా ఉంటుంది. పాట పాడారు, అయిపోయిందిలే, పాట అయిపోయింది అన్నట్టు ఉంటుంది. ఎట్లుంటుంది? స్తోత్ర ప్రార్థన చేశారు, అయిపోయిందిలే అన్నట్టు ఉంటుంది. అయ్యో అయిపోయిందా అన్నట్టు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. స్తుతించకుండా ఉండలేం, ఆయన పాదాల దగ్గర రాకుండా ఉండలేం. అయిపోయింది కదా. మూడవది, దేవునితో సహవాసంలో ఉన్న మాధుర్యం అర్థమైతే ఆయనతో ఏకాంతంగా గడపకుండా ఉండలేం. మన అంశం ఏందనుకున్నా ఈరోజు? ఉండలేం. అది అంశం. ఆయనతో ఏకాంత ప్రార్థనలో ఆయనతో మాట్లాడుకోకుండా ఉండలేం. అర్థమైందా? అదొక బలహీనత అయిపోద్ది. అదొక బలహీనత అయిపోద్ది. పొద్దున్న లెగిస్తే ఆయనతో కూర్చోవాలి, క్యాబ్ దొరికితే పోయి కూర్చుంటూ ఉంటాం.
ఒట్టిగా గడపం. ఎందుకు? ఆయన మాటల మాధుర్యం, ఆయన సాంగత్యంలో ఉన్న ఆనందం మనకు అర్థమైంది కాబట్టి ఇక మనుషులతో గడపటం ఇష్టం ఉండదు సోదరా. నీళ్ళు ఎంతమందికి ఉంది ఈ అనుభవం? ఆయనకు దూరంగా కొంచెం అవకాశం దొరికినప్పుడు ఆయనతో మాట్లాడుకుందాం, ఆయనతో గడుపుదాం అని, ఎక్కడ నాకు ఏకాంతం దొరికిద్ది, ఎప్పుడు నాకు ఆ ఒంటరితనం దొరికిద్ది అని దేవులాడుతుంటాం. ఉందా మీకు ఆలోచన? ఉంటే ధన్యులే. అబ్బా, ఈ మనుషులు నన్ను ఎప్పుడు వదిలిపెడతారు, ఈ ఒత్తిడి నాకు ఎప్పుడు తొలగిపోయిద్ది, నేను పోయి ఆయనతో కూర్చోవాలి, ఆయనతో చాలా మాట్లాడుకోవాలి అనిపిస్తుందా? అస్సలు మన వల్ల కాదు. ఇక అదొక బలహీనత మనకి. ఒక్క పూట మనం మాట్లాడుకోలేకపోయినామంటే చాలా వేదనగా ఉంటుంది. అయ్యో, ఈరోజు నేను తండ్రితో కూర్చోలేకపోయానే, మాట్లాడుకోలేకపోయానే, ఎదురు చూసి ఉంటాడే, ఏమనుకొని ఉంటాడో. నిజంగానే చూస్తాడు ఆయన. నువ్వు వచ్చే టయానికి వచ్చేస్తాడు ఆయన. బిలాం దగ్గరికి డైలీ వెళ్ళేవాడు. అట్లాగా మన కోసం వస్తాడు. మనం ప్రార్థన చేసే స్థలానికి వచ్చి కూర్చుంటాడు. నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తాడని. మనం వెళ్ళలేకపోయినప్పుడు ఇక ఆయన వెళ్ళిపోతాడు. బాగాలేదు ఈరోజు, ఉండలేము ప్రార్థించకుండా, ఆయనతో గడపకుండా, ఏకాంతంగా ఆయనతో మనసు విప్పి మాట్లాడుకోకుండా ఉండలేం. ఉండగలుగుతున్నావంటే ఇంకా నీకు ఆ రుచి తగల్లా. అడగాలి నువ్వు దేవుణ్ణి, దేవా నీ దాసుడు చెప్పిన అనుభవాలన్నీ నాకు కావాలి ప్రభువా, అవే నాకు వరాలుగా ఇవ్వు నాయన. నీ పాదాల సన్నిధే నాకు వరం, నీతో మాట్లాడుకోవటమే నాకు వరం, నీతో ఏకాంత ప్రార్థన నాకు ఒక వరంగా ఇవ్వు నాయన. ఇయే నాకు గొప్ప వరాలుగా చేయి ప్రభువా. అంతకు మించిన వరం ఏముందండి? యేసయ్యే వరాలన్నిటికంటే గొప్ప వరం. వరాల మూటంతా యేసయ్యే కదా మన వరాల మూటంతా. వెండి బంగారాలు, ధనకనక వస్తువాహనాలు, వరాల మూటలన్నీ ఒక పక్కన పెట్టి ఆయన వచ్చి ఒక పక్కన కూర్చున్నాడు అనుకో, ఇప్పుడు మీరు అవి కోరుకుంటారా, ఆయన కోరుకుంటారా? అవి కోరుకుంటారా, ఆయన కోరుకుంటారా? అయ్యేందుకు? ఆయన ఒక పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు. అవి కావాలి, నేను కావాలని. బల్లేవాడు, నాకెందుకు ప్రభు, అయ్యే నాకు నీ పాదాలు కావాలి, నీ సన్నిధి కావాలయ్యా. అప్పుడు దగ్గరికి తీసుకుంటాడు. అయ్యే వద్దా? ఎందుకయ్యా? అవి నీకు చాలా ఉపయోగపడతాయి కదా. ఏడిసినాయి అయ్యేం ఉపయోగపడతాయి ప్రభా, అవన్నీ నాకు కావాలంటే నువ్వు ఇవ్వవు. అందుకొచ్చావు అనమాట. లేదులే ప్రభా, నువ్వు నీ దగ్గర తీసుకుందామని కాదు, వాటన్నిటికంటే మించిన వాడివయ్యా నువ్వు. నీలో ఉన్న ఆనందం వాటిలో ఆడుందయ్యా. నావు వద్దులే, పాటలు ఎక్కువైపోతున్నాయి, మనం మెసేజ్లు విందాం జాగ్రత్తగా. నా ఊపిరయ్యింది నీ శ్వాసని, నీకెప్పుడు నా ధ్యాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. పిచ్చోళ్ళు అయితే బాగుండు, మీరందరూ ఆయనతో అలాగా అనుబంధం ఏర్పరచుకుంటే బాగుండు. ఇది నా కోరిక. స్తోత్రం. మీకందరికీ యేసయ్య పిచ్చి పడితే బాగుండు. దేవుడు మిమ్మల్ని అందరిని ఆ యేసయ్య పిచ్చోళ్ళని చేయను గాక, నన్ను కూడా ఇంకా డబల్ చేయను గాక. మళ్ళీ మధ్యలో ఏది ఎంటర్ కాకూడదు. ఆయనే 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 ఆయనతో ఆ మాధుర్యం అర్థమైతే ఉండలేము. రైట్. నరకం యొక్క తీవ్రత అర్థమైతే సువార్త చెప్పకుండా ఉండలేమండి. ఒక ఆత్మ రక్షణ ఎంత ప్రాముఖ్యమైందో తెలిస్తే దాని కొరకు మనం ప్రయాసపడకుండా ఉండలేం. ఏ ఒక్క అవకాశం దొరికినా ఎట్లనన్నా కానీ వీనికి ప్రభు వార్తను అందిద్దాం. ఎందుకంటే ఈ మాటలు వానికి అందితే రక్షణలోకి వస్తాడు, ఆ ఆత్మ రక్షించబడుతుంది, నరకం నుండి కాపాడబడతాడు, నేను పొందే యుగయుగాల ఆనందంలో తను కూడా ప్రవేశిస్తాడు. దేవునికి మహిమ. అంతేకాదు యేసయ్య ఇచ్చే బహుమానం నిజంగా యేసయ్య దీన్ని బట్టి సంతోషపడతాడు అని నువ్వు నమ్మితే ఆత్మలకు సువార్త చెప్పకుండా, ఆత్మలకు దేవుని గురించి అందించకుండా ఉండటం నీ వల్ల కాదు. అదొక బలహీనత అయిపోయింది. ఇంట్లో అరుస్తూ ఉంటారు,
ఏందమ్మా నీకేం మెంటల్ ఎఫెక్ట్ వచ్చినట్టుంది ఏంది? పొద్దుగూకులు అదేంటంటే ప్రార్థన అంటావు, దేవుడు అంటావు, సరే ఏదో తగలబడ్డా వదిలేసాము. అరే దొరికిన వాళ్ళందరినీ మైండ్ తింటున్నావేంటి నువ్వు? ఇటు వచ్చింది అటు కూడా వచ్చింది. ఏందిరా నువ్వు ఒట్టి పిచ్చోళ్ళగా అయిపోయేది ఏందిరా? అసలు ఎట్లుండేవాడు, ఎంత తెలివిగా మాట్లాడేవాడు, ఎంత జ్ఞానంగా ఉండేవాడు, ఏందిరా ఎట్లా అయిపోయావు? కదిలితే దేవుడు అంటున్నావు, మెదిలితే దేవుడు అంటున్నావు, దొరికినోడి కల్లా మైండ్ తింటున్నావు ఏందిరా నువ్వు? వాడికి అర్థం కాదు, కానీ నీకు అర్థమైంది. నీ ద్వారా దేవుడు ఆ మాటలు వానికి అందింపజేస్తే, విన్నవాడు రక్షింపబడితే, ఆ ఆత్మ నరకం నుండి కాపాడబడి నిత్యత్వంలో ప్రవేశిస్తే దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడన్న సంగతి నీకు అర్థమైంది. అది దేవుని ఆనందం కోసం నువ్వు చేస్తున్నావు. ఏ ఆత్మ నీ దగ్గరకు వచ్చినా సరే, ఏ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినా సరే, నువ్వు ఆ విలువలు ఎరిగిన వ్యక్తివైతే వెంటనే నీ మైండ్లోకి వచ్చేస్తుంది, ఈ పర్సన్ నా ముందుకు ఎందుకు వచ్చారు? ఒకవేళ నేను దేవుని మాటలు చెప్పవలసి ఉందేమో. ఇప్పుడు ఈ మనిషికి నేను దేవుని గురించి అందిస్తే ముందు నా యేసయ్య సంతోషపడతాడు. ఈ రక్షణ పొందకపోయిన తర్వాత సంగతి. ముందు నేను వీనికి సువార్త అందిస్తే నా యేసయ్య సంతోషపడతాడు. ఎందుకు సంతోషపడతాడు తెలుసా? నా బిడ్డకి ఎంత భారం, నా గురించి అవతల వాళ్ళకి తెలియజేయాలని ఎంత తపన. పిచ్చోడో ఎప్పుడు నా పిచ్చే, పిచ్చిదే ఎప్పుడు నా పిచ్చే. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే నా గురించి చెప్పకుండా ఉండలేదు. దూతలారా మీరు ఎరుగుదురా నా బిడ్డని అంటాడు. దూతలారా మీరు ఎరుగుదురా నా కుమారుణ్ణి. ఉండలేడు నా గురించి చెప్పకుండా. ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాడు. ఏమి నాయనా ఈరోజు ఎవరికి చెప్పలేకపోయినావా, బాధపడుతున్నావు? అవును ప్రభా, ఎవరు చెక్కలేదు ప్రభా, అయితే పంపిస్తాలే ఉండని పంపిస్తాడు ఎవరినో ఒకళ్ళని. ఆయన గురించి చెప్పకుండా ఉండలేం, అంతేనా? ఆయన గురించి ఆయన సంతోషం కోసం ఆయన పని చెయ్యకుండా ఉండలేం. ఇలాగా దేవుని సంబంధమైన కార్యాలు నెరవేర్చకుండా ఉండటం మన వల్ల కాదు. దానికోసం నిందలు పడతాం, అవమానాలు పడతాం, తన్నులు తింటాం, దూషణ పొందుతాం, కొంత మనీ నష్టపోతాం, అపఖ్యాతి పొందుతాం. తిడతారు. నన్ను వర్క్కి పిలిచినోడు పాపం ఒకసారి పిలిచినోడు రెండోసారి పిలవడు. ఎందుకు తెలుసా? పాపం వాడికి వస్తానని చెప్తా, తీరా ఆ టయానికి నేను ఎవడికో సువార్త చెప్తా, ఎటో వెళ్ళిపోతా. వాడు దేవులాడుకొని కడుపులో మండిపోయి, ఎదవలను చూసాం కానీ ఈడంత ఎదవని చూడలేదు మనం, ఇంకోసారి ఈయన పిలవకూడదు. పనికి మళ్ళాడు వస్తానని చెబుతాడు, ఆ టయానికి కనపడ్డావు, ఎవరితోనో వాగుతా కూర్చుంటాడు. నేనేం వాగుతున్నాను వాడికేం తెలుసు? అట్లాగా తృణీకారం పొందా, పర్వాలేదు ఏమైంది, నన్ను తిట్టినోళ్ళు అంతా అంతే ఉన్నారు, నన్ను మాత్రం దేవుడు ఇలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. మరి యేసయ్య పిచ్చే, మామూలు పిచ్చే అయింది. ఇక మిగిలిన పిచ్చి ఏ పిచ్చి అయినా పనికి మాలిన పిచ్చే, కానీ యేసయ్య పిచ్చి మాత్రం సూపరు. అది ఎక్కినోడు ధన్యుడు. అందుకే చెప్తున్నాను, పిచ్చోళ్ళు గండి. ఏం పిచ్చోళ్ళు? మోకాళ్ళు వేద్దాం రండి. ఉండగలమా మనం? 9 మందిలో ఆ ఒకళ్ళలాగా ఉంటారా, మీరు 9 మందిలాగా ఉంటారా? మీరే నిర్ణయించుకోండి. మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. దేవా నన్ను బాగు చేయి అంటున్నావు, ఎందుకోసం చెప్పు దేవుడికి. దేవా నా అప్పులు తీర్చి అంటున్నావు, ఎందుకోసం చెప్పు దేవుడికి. దేవా నాకు స్వస్థత, నా రోగం తగ్గించు అంటున్నావు, ఎందుకో చెప్పు దేవుడికే. ఎందుకు తగ్గించాలి? 9 మందిలాగా పోయి లోకంలో కలిసిపోవటానికా? లేకపోతే ఆ సమరయుడిలాగా వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి ఉంటానికా? దేవుని కోసమా లేకపోతే నీ వారి కోసమా? దేవుని చిత్తం చేయటం కోసమా లేకపోతే నీ వాళ్ళ చిత్తం చేయటం కోసమా? స్వస్థత ఎందుకు కావాలి నీకు? స్వస్థత ఎందుకు రావాలి నీకు? విడుదల ఎందుకు కావాలి నీకు? స్వేచ్ఛ చెప్పు. దేవునితో మాట్లాడు. ప్రార్థన విలువ తెలిస్తే, దేవునితో మాట్లాడుకోవటంలో మాధుర్యం అర్థమైతే ప్రార్థన చేయకుండా ఉండగలవా? ఏకాంతంగా దేవుణ్ణి కలుసుకోకుండా ఉండగలవా? ఒక ఆత్మ నరకానికి పోయి ఎంత యాతన పడిద్దో అర్థమైతే సువార్త చెప్పకుండా ఉండగలవా?
ఇతరులకు పరిచయం చేయకుండా ఉండగలవా? ప్రభు ప్రేమ స్పర్శను రుచి చూస్తే స్తుతించకుండా ఉండగలవా? ఆయనలో పరవశించకుండా పాడి కీర్తించకుండా ఉండగలవా? ప్రభు సన్నిధిలో ఉపచారం చేస్తే, పరిచర్య చేస్తే ఆయన ఎంత సంతోషిస్తాడో గుర్తెరిగితే ఆయన సన్నిధిలో పరిచర్య చేయకుండా ఉండగలవా? ఏది అడ్డు రానియొద్దు నీకు ప్రభుకి మధ్య. ఏది అడ్డు రావద్దో ఆయనకి నీకు మధ్య అడుగో. అది ఎంతటిదైనా తండ్రి నాకు దూరం అయిపోవాలి, నాకొద్దు. అది ఎంతటిదైనా నాకొద్దు. నీకు నాకు మధ్య అడ్డుబండగా వచ్చేది ఏదైనా యేసు నామములో అది తొలగిపోవునుగా. నేను విశ్వాసంతో ఇదే అడుగుతున్నాను దేవా. నిన్ను నన్ను దూరం చేసేది ఏదైనా, అది ఎంతటిదైనా, అది లేచి వెళ్ళి అవతల పడిపోవాలి. ప్రభువా, నీకు నాకు మధ్య ఏది రావటానికి వీల్లేదా? నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము. ప్రార్థన చేయి. కృతజ్ఞత ఉందా? గుర్తుందా అసలు ఆయన చేసిన కార్యాలు? మర్చిపోయావు. మర్చిపోతేనే వ్యతిరేకమైన కార్యాలు చేసేది, ఆయనకు నచ్చని పనులు చేసేది మర్చిపోతేనే, కృతజ్ఞత హీనత వస్తేనే. కృతజ్ఞత కలిగిన బుద్ధి నీ హృదయంలో ఉంటే, కృతజ్ఞత అనేది నీ మనసులో ఉంటే ఆయనకు దుఃఖం కలిగించే కార్యాలు చెయ్యో. ప్రార్థన చేసుకో. మర్చిపోయాను ప్రభువా, కృతజ్ఞత హీనురాలనైతిని, కృతజ్ఞత హీనుడనైతిని. ప్రభు నన్ను మన్నించు నాయన. 10 మందిలో ఒక్కని వలె ఉండాలి ప్రభువా, 9 మందిలాగా నేను ఉండకూడదయ్యా. నేను ఉండకూడదు. నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నన్ను అనుగ్రహించు నాయన, నన్ను అనుగ్రహించు. నేను ముగించబోతున్నాను. ప్రార్థన అయిపోతుంది. కాసేపు దేవునితో మాట్లాడుకో. అయినా కూడా ఒంటరిగా కూర్చో కాసేపు. ఏసైతో నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడతావో, మోకాళ్ళు వేసి మాట్లాడతావో, మోకాళ్ళు కాకుండా నిలబడి మాట్లాడతావో, కూర్చొని మాట్లాడుకుంటావో, కళ్ళు మూసి మాట్లాడతావో, మౌనంగా ఏడుస్తూ మాట్లాడతావో, మూలుగులతో మాట్లాడతావో, రోదనతో మాట్లాడతావో, ఎలా మాట్లాడతావో, ఎలా మహిమపరుచుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఎలా మాట్లాడినా, ఎలా చూసినా, ఎలా యోచించినా ఆయన ముందు కూర్చున్నప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు అందుబాటులోకి వస్తాడు. నువ్వు ఆయనతో గడపాలది నా కోరిక, ఆయన కోరిక కూడా. అది నీకెంత మేలో, ఎంత క్షేమమో. తండ్రి, మా బిడ్డలందరికీ ఆ భాగ్యం ఇవ్వు. మా బిడ్డలందరికీ కూడా నీ ప్రేమ స్పర్శ అందించు. నీ బిడ్డల్ని ఆలోచింపచేయి, స్వస్థత పరచు. నీకోసం బాగు చేయి, వారికి ఆరోగ్యాలు ఇవ్వు. నీకోసం, నీ చిత్తం చేయటం కోసం. వారున్న అప్పుల బంధకాల నుంచి వారిని విడిపించు. నీ పరిచర్య కొరకు పరిగెత్తడం కోసం. వారికి స్వేచ్ఛనివ్వు. నీ సువార్త ప్రకటించడం కోసం. వారికి రోగాల నుంచి విడుదలివ్వు. నీకు మహిమకరంగా జీవించడం కోసం, నీతో బ్రతకడం కోసం దయ ఉంచు. నీవు ముట్టి స్వస్థపరచు, 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 స్వస్థపరచు. లేవనెత్తు, బాగు చేయి, బ్రతికించు. నీకోసం బ్రతికించు. ఇదిగో అడుగుతున్నారు, నీకోసం, నీకోసం బ్రతికించు. కనికరించయ్యా. వాళ్ళున్న బంధకాల నుంచి విడిపించు.
సాక్షులుగా నిలుపు. కనికరించు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికి కూడా అందించినటువంటి ఈ మాటలు మీ హృదయాల్లో ముద్రితం కావాలని కోరుకుంటున్నాను. మర్చిపోకండి. ముందు చెప్పినటువంటి సందేశం గుర్తుంది కాదు? దేవుడు వాడుకునే అగ్ని, 3 విధములైన అగ్నిని గురించి ముందు సందేశంలో నేను మాట్లాడాను. మొదటి అగ్ని ఏమిటి? పరిశుద్ధాత్మ అభిషేకం అనేది. రెండో అగ్ని వాక్యాగ్ని. మూడో అగ్ని శ్రమల కూలిమి. రైట్, అది గుర్తుంది. ఇప్పుడు చెప్పింది కూడా 10 మందిలో ఒక్కని వలె ఉండాలి, 9 మందిలాగా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకొని నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏదైనా ఎడబాటు ఉంటే దేవునికి నీకు మధ్య కన్నీరు గార్చు, ఏడు, దుఃఖపడు, సరి చేసుకో, ఆయన పాదాలు పెనవేసుకో, కృతజ్ఞత కలిగి జీవించు, ప్రభు కొరకు బ్రతుకు. తప్పకుండా నీ పరిస్థితులు చక్కదిద్దుతాడు ఆయన. నువ్వు నలుగుతున్నవే బంధకాల్లో విడిపిస్తాడు నేను అందులో నుంచి, సందేహం లేదు. అవి నీకు అట్టే కాలం ఉంటాయి అనుకుంటున్నావా? ఖచ్చితంగా విడుదల వచ్చింది, విడిపిస్తాడు. అబద్ధం ఆడనేరని దేవుడు, మాట తప్పని దేవుడు, ఆ కొలిమిలోని నిన్ను ఉండనీయడు, నీకు స్వేచ్ఛనిస్తాడు. అయితే ఆశ కలిగి ఉండు. నీ కొరకయ్యా తప్పకుండా ఆశ తీరుస్తాడు. నా ఆశ తీర్చాడు చాలా. నేను అనుకున్నది తీర్చాడు, నేను అనుకోని కూడా తీర్చాడు. నిజంగా నేనైతే చాలా రుణస్తుండే దేవుడికి, చాలా 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 రుణస్తుండే. కొద్దిగా బాధ, ఇంకా నేను ఆయనకి తృప్తికరంగా ఉండలేకపోతున్నానని. ఆయనైతే నాకు ఒక నమ్మకమైనటువంటి ఆత్మీయుడిగా ఉన్నాడు. నేను అనుకున్న ఛాలెంజ్లు చేశాడు, నేను అనుకోని ఛాలెంజెస్ కూడా నా పక్షంగా నెరవేర్చాడు ఆయన. నీకు కూడా చేస్తాడు. అయితే దగ్గర కావాలా నువ్వు ఆయనకి, దగ్గర కావాలా. ఓకేనా? దేవుడు మనకు సహాయం చేయను కాక. దైవజనుడి ప్రార్థనతో అందరి కోసం దైవజనుడు ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనతో మనం ముగించుకుందాం. మరి ప్రభు సెలవు అయితే మళ్ళీ సండే కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన. ఆశీర్వాదంతో కూడా ముగిస్తాడు. అందరం ఏకీభవిద్దాం ప్రార్థనలో. ప్రార్థన చేసి అందరి సమస్యల కోసం, లైవ్ లో ఉన్న వారి కోసం కూడా ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిద్దాం. అందరూ కళ్ళు మూసి ఏకీభవించండి ప్రార్థనలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు వేళను ప్రభువా మీ దాసుని మరుగుపరిచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు అయ్యా. మీరు నన్నే ప్రశ్నించారు ప్రభువా, నాతోనే మాట్లాడారు. ఆ 9 మందిలా ఉన్నావా లేకపోతే ఆ ఒక్కనిలా ఉన్నావని ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్కును బట్టి స్తోత్రాలైనా మేమందరం కూడా ఆ ఒకని వల్లే ప్రభువా నిన్ను హత్తుకోవడానికి సహాయం చేయండి. నీ పాదాలను విడవకుండా నేను వెంబడించడానికి సహాయం చేయండి. ఎప్పుడో ప్రభువా నిన్ను స్తుతించేవారిగా, నీ నామాన్ని మహింపరిచేవారిగా, నీ సువార్తను చాటించేవారిగా ప్రభువా నీకు కృతజ్ఞత కలిగి జీవించేవారిగా నాయన మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మేమైతే బలహీనలం ప్రభువా, అజ్ఞానములం ప్రభువా, మాకు హృదయపూర్వకంగా ఆరాధించడం కూడా చేత కాదయ్యా. దయచేసి ఆ భారాన్ని కూడా మీరు మా హృదయంలో పెట్టండి అయ్యా. అయ్యా నిన్ను ఎలా ఆరాధించాలో కూడా మాకు నేర్పించండి. ఈ దాసుని ద్వారా తెలియపరిచారయ్యా. ఇక నుంచి ఆ విధంగా మేము ప్రార్థించేదానికి, స్తుతించేదానికి సహాయమును అనుగ్రహించండి. విన్న ఏ మాట వ్యర్థముగా పోకుండా ప్రభువా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. రాగల దినాలలో ప్రభువా నీ దాసుడు ఆశించినట్లుగా నీ పాదముల యొద్దనైనా గంటలు గంటలునైనా నీ పిచ్చి వాళ్ళగా ప్రభువా అయ్యా నిన్ను గురించి ఆలోచించే వ్యక్తులుగా, ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థించే వ్యక్తులుగా, ప్రకటించే వ్యక్తులుగా మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మేమైతేనైనా అలా మారుట అసాధ్యము కానీ నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా, నీ బలము చేత నింపండి ప్రభువా. ఆ విధంగా మీరు మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం.
అదేవిధంగా నాయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ శుక్రవారపు వేళ ఉపవాస ప్రార్థనతో నీ పాదాల చెంతకు వచ్చి ఉండగా వారిని నువ్వు దృష్టించావు ప్రభు. ఇప్పటికే వారితో మాట్లాడి ఆదరించావు, బలపరిచావు. ఇగో రాబోతున్న కాలాల్లోనైనా గొప్ప కార్యాలు చేస్తున్నందుకై స్తోత్రాలనైనా. వారి నుండి ప్రతి సమస్యల నుంచి విడిపిస్తున్నందుకై వందనాలు ప్రభు. అనారోగ్యం కలిగిన వారిని స్వస్థపరుస్తున్నందుకై స్తోత్రాలు ప్రభు. ఇగోనైనా సమస్యలు, అవునైనా కోర్టు సమస్యల్లో, పోలీస్ స్టేషన్ సమస్యల్లో ప్రతి వారికి న్యాయం తీరుస్తున్నందుకై వందనాలు ప్రభు. వివాదాలు నైనా తీరుస్తున్నందుకు స్తోత్రాలు. సమస్త విషయాల్లో సమాధానము కలుగు చేస్తున్నందుకై వందనాలు ప్రభు. ప్రాముఖ్యంగా నీ పరిశుద్ధాత్మ చేత నింపుతున్నందుకై స్తోత్రాలు నాయన. గంటలు గంటలు నాయన, రోజులు రోజులు నీ పాదాల చెంత గడుపుకునేటట్లుగా ఆ ఆత్మీయ అనుభవంతో ప్రతి ఒక్కరిని నింపుతున్నందుకై స్తోత్రాలు నాయన. నీ యొద్దకు వచ్చేవారు నీవెంత మాత్రము త్రోసివేసే దేవుడు కావయ్యా. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి, నీ ఆశీర్వాదాల వారికి అనుగ్రహించండి, కృప చూపించండి అయ్యా. అదేవిధంగా లైవ్లోనైనా దూర ప్రాంతాల్లో, దూర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి నైనా, ఆయా ప్రదేశాల నుంచి నీ దాసుని ప్రేమించి నీవు అందిస్తున్నటువంటి వర్తమానము కొరకునైనా, నీటి కొరకు దుప్పి ఎలా ఆశిస్తుందో ప్రభు, అలాగున నీ మాటల కొరకు కాచుకొని ప్రతి క్షణము ప్రభు ఇవనైనా వెంట ప్రభు వింటూ వస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. వారిని కూడా దర్శించండి నైనా. ఎంతో మంది ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టున్నారు, ఎంతో మంది ప్రార్థన అవసరతలు కోరి ఉండగా నైనా ప్రతి ఒక్కరి ప్రార్థన నీ సన్నిధిలో ఆలకించండి, సమాధానము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరైనా భర్తల మారు మనసు కోసం అడిగారు, అదే విధంగా నాయన కుటుంబ క్షేమం కొరకు అడిగారు, ఆరోగ్యం కోసం అడిగారు. వారి ప్రతి ఒక్క విజ్ఞాపనను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని తగిన కాలం ముందు నీ సమాధానము కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా నీ దాసుడు అందించిన వర్తమానం ప్రకారం జీవించినట్లుగా సహాయం చేయండి. లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు వందనాలు ప్రభువా. నీకు దూరంగా నైనా, మాకు దూరంగా ఉన్న నీకు సమీపంగా ఉండుటకు నైనా వారిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విధమైన దీవెనల చేత మీరు మమ్మల్ని నింపండి. వాక్యం అందించిన నీ దైవదాసుని అభిషేకించండి నాయన. ఇంకా మరెన్నో ప్రత్యక్షతలు నీ దాసునికి అనుగ్రహించండి. మాకును, సమాజానికి, క్రైస్తవ సమాజానికి, అన్య సమాజానికి, దేశానికి, ప్రపంచానికి అవసరమైన మాటలు ప్రభువా నీ దాసుని హృదయంలో ఉంచి ఇంకా బలముగా మీరు వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దాసునికి ఆరోగ్యము దయచేయండి అయ్యా, శక్తిని దయచేయండి, అభిషేకాన్ని దయచేయండి ఆయన. ఇవనైనా ఇంకా నువ్వు ప్రభు ఇప్పటి వరకు జరిగిన పరిచర్య కొంచెమే, మా కనుల ముందు ఉన్న పరిచర్య కొంచెమే ప్రభు, కానీ విస్తారమైన పరిచర్య, విస్తారమైన ఆత్మల రక్షణ ప్రభు, విస్తారమైన ఉద్యమాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచారు. నీ దాసునికి శక్తిని, బలాన్ని ఇచ్చి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను అనుగ్రహించి ఈ వాక్యమునైనా మాలో వ్యర్థమైపో ప్రతి క్షణం నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహించమని. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను లైవ్ లో ఉన్న వారిని మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్తూ యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయము, సహవాసము, సమాధానము సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘం అంతటికి ఆయన రాజ్యము చేరు పర్యంతము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికీ హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు. సెలవు. ప్రార్థన చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ చివరి షెడ్